అందరం ఒకసారి పరిశుద్ధ గ్రంథం నుండి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం నుండి 12వ వచనం చదువుతామండి. జయించువానిని అందరం కలిసి అవుదామా? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం అండి. జయించువానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను, అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికీ వెలుపలికి పోడు, మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేమును నా దేవుని పట్టణపు పేరును నా క్రొత్త పేరును వాని మీద వ్రాసెదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఎంతమంది ఉన్నారండి చెవులు గల? చెవి అనగా పరిపూర్ణమైన విశ్వాసం ఎలా వస్తుంది? పరిపూర్ణమైన ప్రేమ ఉంటే పరిపూర్ణమైన విశ్వాసం వస్తుంది. దయచేసి అందరూ కూర్చుండి. మహాగణుడు రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములండి. దేవుడు మీ అందరిని దీవించునుగాక, మీ అందరినీ ఆయన ఆశీర్వదించునుగాక. ఈ క్షామకాలం ముందు కూడా ఋతువుకు తగిన ఆహారం ఎల్లప్పుడూ మనకు ఆయన దయచేయనుగాక. మరి కొద్ది సమయానికి లేఖనాన్ని మరొకసారి చదువుదాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం అండి. ఫస్ట్ వచనం ఒకసారి చదువుదాం. 3వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుదాం. జయించువానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను, అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికీ వెలుపలికి పోడు, మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేమును నా దేవుని పట్టణపు పేరును నా క్రొత్త పేరును వాని మీద వ్రాసెదను. ఎంతమంది ఆ 3 పేర్లు అడుగుతున్నారండి? మీకు కూడా కావాలా 3 పేర్లు? కానీ ఆ 3 నామాలు మనకు రావాలి అంటే ఆ 3 ఏవైతే నా దేవుని పేరు, పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగి వచ్చుచున్న నూతన యెరూషలేమును నా దేవుని పట్టణపు పేరు నా క్రొత్త పేరును వాని మీద వ్రాసెదను. అయితే ఈ 3 మనకి కావాలి అంటే మనం తప్పక జయించేవారుగా ఉండాలండి. మనకి ఏ దీవెన లేఖనాలు ఏమిటంటే గిఫ్ట్ ప్యాకేజ్, ప్రామిస్ ప్యాకేజ్ అండి. అన్ని వాగ్దానాలన్నీ మన ముందు ఉంటాయి. లిమిటెడ్గా దేవుడు ఏం చెప్పడు. ఎందుకంటే కొన్ని హోటల్స్లోకి వెళ్తే పలానాది ఉందా అనగానే అక్కడ బోర్డు ఉంటుంది, లోపలికి వెళ్తే ఐటెం ఉండదండి. ఏం లేదు ఇది ఒక్కటి తప్ప ఇంకేమన్నా అడుగంటాను. కానీ బైబిల్లో ఉన్న వాగ్దానాలు అన్నీ ఎవరి అంటే మనయ్యాయి. దేవుడు ఒక మాట చెప్పి అర్రే ఇది ఒక్కటి కాకుండా ఇంకోటి అడగండి, ఆయన నువ్వేది అడిగినా ఇవ్వడానికి సిద్ధంగానే ఉంటాడు. కానీ కొన్నిసార్లు కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఏమనంటే నువ్వు తప్పక అద్భుతం చూడాలంటే నువ్వు తప్పక నమ్మి తీరాలి. ఆయన వాగ్దానం పొందాలంటే నువ్వు తప్పక జయించి ఉండాలి. ఎంతమంది జయిద్దామని కోరుతున్నారు? వేటిని జయించాలండి? ముందుగా ఎవరినో మనం జయించక్కర్లేదండి. బ్రదర్ బ్రానమ్ చెప్పినప్పుడు ఏమన్నాడు, నాకున్న గొప్ప శత్రువు ఎవరయ్యా అంటే క్యాథలిక్ చర్చ్ అని చెప్పలేదు ఆయన. నాకున్న గొప్ప వ్యతిరేకంగా అంటే నా శత్రువు ఎవరంటే రష్యా అని చెప్పలేదు. పోనీ ఇంకెవ్వరి పేరు చెప్పలేదు. కానీ లేకపోతే సంఘంలో అనేక సమస్యలు చూస్తుంటాడు కానీ ఏమీ చెప్పలేదు. కానీ సింగిల్గా ఏమన్నాడంటే నాకు తెలిసినంత వరకు బ్రదర్ బ్రానమ్కి ఉన్న అతి పెద్ద శత్రువు ఎవరైనా ఉన్నారంటే అది బ్రానమే అని. కారణం ఏంటంటే అంటే ఎల్లప్పుడూ నిన్ను దేవుని దీవెన నుండి నిన్ను వేరు చేసేది ఎవరంటే ఎవరు కాదండి, మనమే. కొన్నిసార్లు మనం సాతానని చెప్తే సాతాను కూడా కోర్టులోకి వెళ్తాడు. ఏమంటే ప్రభు నేను చేయని కార్యాన్ని కూడా నా మీద చూపిస్తున్నాడు ప్రభు అని. కొన్నిసార్లు సాతాను కూడా అడ్డం కాదండి, ఎవరంటే మనమే. గడిచిన దినాల్లో థాట్ అనే ఒక మెసేజ్ మీద ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు ఆయన చెప్పినప్పుడు చాలాసార్లు ఏమంటారంటే మీరు అనుకోనని గడియల్లో ఆయన వచ్చును. అవును కదండి? అలాగే ఉన్నదా లేఖనం? ఎవరు అనుకోనని గడియ? మనం అనుకోని గడియలో ఆయన వచ్చును. వచ్చేటప్పుడు దెయ్యం కాదు మనల్ని శోధించేది లేకపోతే మనల్ని తప్పించేది. కేవలం ఏదంటే మన ఆలోచన. ఏమనంటే రే నా చిన్నప్పుడు విన్నాను ఈ వాక్యం అని. ఏమి కంగారు పడుకున్నాను, నా చిన్నప్పుడు విన్నాను వాక్యం, ఇప్పటికి నాకు ఆ నల్లింటికలు కాస్త తెల్లింటికలు అయిపోయినాయి, అయినా ఇప్పటికి ఆయన రాలేదంటే ఇది సాతాను కూడా కాదు, నీకు నువ్వే నాకు నేనే అనుకుంటాం. ఏమనంటే ఇంకా టైం ఉంది. సాతాన్ని అడిగితే సాతాన్ అంటాడు నాకేం సంబంధం లేదంటాడు. ఎవరికయ్యా అంటే మనల్ని మనమే వెనకలాగుతాం. కనుక మీరు మెలకువగా ఉండి
మీరు ప్రార్థన చేయుడి, మీ హృదయాన్ని మీరు మత్తులుగా ఉంచుకోమాకండి, మీకు మీరు శక్తివంతులగునట్లు ప్రార్థనలో ఎల్లప్పుడూ నిలకడగా ఉండండి. కారణం ఏంటంటే మనల్ని ఎవరు జయించాలంటే మనల్ని మనమే జయించాలండి. అయితే ఇక్కడ 3 పేర్లు కనబడ్డాయని, ఇవి 3 వేరు పేర్లు కావు. కానీ నా దేవుని పేరు ఏమంటారు? దేవుని యొక్క పేరు దేవుని పేరు ఏమిటండి? యేసునా, క్రీస్తా, ప్రభువైన యేసు క్రీస్తునా? మీరు గమనిస్తే ఈ 4 సువార్తల్లో మత్తయి, మార్కు, లూకా, యోహాను వీటిల్లో ఏముంటుందంటే యేసు 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 అని ఉంటుంది. కానీ ఎక్కడ మీరు ప్రభువైన యేసు క్రీస్తు అని చూడరు. కానీ సువార్తలు దాటిన తర్వాత అపోస్తల కార్యంలోకి అడుగు పెట్టంగానే అప్పుడు వెంటనే పేతురు అంటాడు, మీరు ఏ యేసునైతే సిలువేశారో ఆ యేసునే తండ్రి, ఆయన్నే ప్రభువుగాను క్రీస్తుగాను ఆయన తిరిగి లేపెను కనుక ఆయన ఇప్పుడు అన్నిటి మీద ఆయనకు అధికారం ఉన్నది. ఆయనకి మరణం మీద అధికారం ఉన్నది, రోగం మీద అధికారం ఉన్నది, వ్యాధి మీద అధికారం ఉన్నది, బలహీనత మీద అధికారం ఉన్నది, నీ మీద అధికారం ఉన్నది, నా మీద అధికారం ఉన్నది. అయితే ఇప్పుడు ఆయన ఏమయ్యారంటే యేసు కాదు కానీ ప్రభువైన యేసు క్రీస్తుగా ఆయన అయ్యారండి. ఇప్పుడు దేవుని పేరు ఏమిటండి? సరే, రెండవది దేవుని యొక్క పట్టణం యొక్క పేరేమంటారు? నూతన యెరూషలేం. అంతేనా? అంతే అంటారండి. అయితే ప్రవక్త ఏమంటాడంటే ఆ నూతన యెరూషలేం అంటే ఎవరో కాదు, వధువే నూతనమైన యెరూషలేం అంటాడు ప్రవక్త. సుదర్శన మరి అయితే ఇప్పుడు వధువు, మరి నూతన యెరూషలేం పేరేంటయ్యా అంటే, నూతన యెరూషలేం అంటే ఎవరు? వధువు. సరే, మరి వధువు పేరేంటయ్యా అంటే, మీలో ఎంతమందికి పెళ్ళైన తర్వాత ఇంటి పేరు మారని వాళ్ళు ఉన్నారండి? మారని వాళ్ళు. అబ్బో, మీరు కొంతమంది అడ్డంకున్నారు. అయితే మీరు ఎక్కడైనా గమనించండి, పెళ్ళి అవ్వగానే ఏం చేస్తారంటే ఇంటి పేరు మారుస్తారు. అవును కదా? అప్పటి వరకు నా పేరు ఏదైనా, ఒకవేళ నిస్సి పేరు ఏదైనా ఉండొచ్చు, లేకపోతే ఒకవేళ మీ భార్య కానీ మీరు కానీ మీ పేరు ఏదైనా ఉండొచ్చు. కానీ పెళ్ళైన తర్వాత నా పేరు ఇదే అంటే, కొన్ని చోట్లయితే ఒకసారి ఇలాగే మెయిల్ పెడుతుంటే సుధా బాబు అని ఉన్నది ఒక దగ్గర, చెన్నై నుండి మెయిల్ వస్తుంది. నేను ఆయన ఎవరో జెంట్స్ అనుకుని టకటక మెయిల్ కొట్టేస్తున్నాను. తర్వాత ఆవిడ ఫోన్ చేస్తే లేడీ వాయిస్, ఇదేంటి సుధా బాబు అని ఉన్నది అంటే, బాబు అంటే అది వాళ్ళ హస్బెండ్ నేమ్, అది అటాచ్ అయింది, అది తమిళియన్స్కి ఎవరికి అలా ఉంటుంది అనమాట. అయితే ప్రతి దగ్గర పేరు యాడ్ అయ్యిద్ది. మరి మీకు నాకు ఎవరి పేరు యాడ్ అయ్యిద్ది అంటే ప్రభువైన యేసుక్రీస్తు పేరే కదా యాడ్ అయ్యేది. ఇప్పుడు మన పేరు ఏంటి అంటే ప్రభువైన యేసుక్రీస్తే. మనం ఇప్పుడు మన పేరు మనం ధరించలేమండి, ఆయన పేరుని ధరించి మనం నిలబడ్డాం. ప్రవక్త ఏమంటాడంటే ఇక్కడ అనేక మంది స్త్రీలు ఉన్నారు, కానీ మీలో చాలామంది గొప్ప వాళ్ళు ఉండొచ్చు, కానీ నా పేరు ధరించిన వాళ్ళు అనేక మంది ఉండరు, కేవలం మిడా ఒక్కటే ఉంటుంది. సంఘాలు అనేకం ఉండొచ్చు, ప్రపంచం మొత్తంలో అనేక డినామినేషన్లు ఉండొచ్చు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు నామాన్ని ధరించే అనేక సంఘాలు ఉండవండి. కేవలం ఒకే ఒక అదృశ్యమైన సంఘం ఒకటి ఉంటుంది. నేను నమ్ముతున్న ఆ సంఘంలో మనం కూడా భాగస్తులుగా దేవుడు మనల్ని ఎన్నుకున్నారు. ఎంతమంది ఇష్టపడుతున్నారు దాన్ని? ఓకేనా? ఇప్పుడు మన దేవుని పేరంటే ప్రభువైన యేసుక్రీస్తు. పరలోకం నుండి దిగి వచ్చిన నూతన యెరూషలేమైన దేవుని పట్టణపు పేరంటే ప్రభువైన యేసుక్రీస్తే అండి. నా క్రొత్త పేరు అని చెప్తున్నాడు, అది కూడా ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తే. 3 ఏమంటే యేసు 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 యేసు. అయితే ఈ మనకి పెట్టబండు అంటే నువ్వు తప్పక జయిస్తే నీకు తప్పక ఆ పేరు పెట్టబండు. అయితే ఇప్పుడు మొట్టమొదటి ఇక్కడ నేను తీసుకున్న ఒక చిన్న అంశం ఉన్నదండి. దేవుడు కృపను బట్టి అందరికి అర్థమయ్యేట్లు దేవుడు ముందు నాకు తగిన నడిపింపునిచ్చి ఆయన నడిపించిన గాక. అయితే జయించువాని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను, అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికీ వెలుపలికి పోడు. జయించేవాడిని నా దేవుని ఆలయంలో పైన రేకులుగా చేస్తానని చెప్పట్లేదండి, లేకపోతే కింద టైల్స్గా చేస్తానని చెప్పట్లేదు, లేకపోతే పక్కన గోడలని చెప్పట్లేదు. కానీ జయించు వానిని నా దేవుని ఆలయము, ఆ దేవుని ఆలయం అంటే ప్రభువైన యేసుక్రీస్తునండి, ఆ దేవుని ఆలయంలో నేను వానిని స్తంభములుగా చేసేదని అని చెప్తుంది లేఖనం. అయితే ఎంతమంది ఇక్కడ పైన టాప్ లేపైనా ఉండగలిగిన వాళ్ళు ఎంతమంది ఉంటారండి? అంటే ఒకవేళ రేకులు తీసేసా మనకి ఎంతమంది ఉంటారు? ఉండొచ్చు అండి, ఏమవుదు, ఉండొచ్చు, పైన ఇంకోటి వేసుకున్నాను ఉండొచ్చు. సరే, అయితే మీరు గమనించండి, ఎంత పెద్ద గాలి వచ్చినా ఎగిరిపోతే పై రేకులు ఎగిరిపోతాయి, కానీ ఎక్కడ స్తంభాలు ఎగిరిపోవండి. ఎప్పుడు చూసారా స్తంభాలు ఎగిరిపోవడం? స్తంభాలు ఎన్నడూ ఎగరవు. కారణం ఏంటి అంటే స్తంభం ఈ పైన రాళ్ళ మీద నుండి కట్టరు, కానీ లోతుగా పునాది లోపల నుండి దాన్ని వేసుకుంటూ 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 పైకి తీసుకొస్తారు. కనుక స్తంభం ఎన్నడూ కదల్చబడదు. ఎంతమంది క్రీస్తులో కదల్చబడకుండా
దేవుని ఆలయంలో స్తంభం వలె ఉండాలని కోరుతున్నారు? అటు ఇటు ప్రభువైన యేసుక్రీస్తు అన్నప్పుడు యోహాను గురించి వెళ్ళేటప్పుడు మీరు దేన్ని చూడ వెళ్ళిరి? అక్కడ గాలికి అటు ఇటు ఊగులాడుతున్న రెల్లును చూడడానికి వెళ్ళారు అక్కడికి అని. కారణం ఏంటంటే యోహాను రెల్లు లాంటివాడు కాదు, కానీ దేవుని ఆలయంలో స్తంభం లాంటి వాడండి. పునాది లోపల నుండి కట్టబడినవాడు అతను. పునాది ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తే కదా. ఆమేన్. ఎంతమంది అపోస్తలుల పునాది నమ్మేవాళ్ళు ఉన్నారు, ఆ వర్తమానాన్ని నమ్మేవాళ్ళండి. అయితే మీరు గమనించండి, ఒకవేళ మనుషుల చేత కట్టబడిన ఈ పిల్లర్స్, ఈ స్తంభాలే ఇంత స్థిరంగా ఉంటే ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు కట్టిన స్తంభం ఎలా ఉంటుంది? అదేమన్నా తత్తరబాటుతోనూ వణికేది కదిలేది అలా ఉండదు. కానీ కారణం ఏంటంటే ఒకసారి కీర్తన 48 తీద్దాం ఒకసారి. కీర్తనల గ్రంథం 48వ అధ్యాయం. ఎనిమిదో వచనం చదువుదాం. సైన్యములకు అధిపతి యెహోవా, సైన్యములకు అధిపతి యెహోవా పట్టణమునందు మన దేవుని పట్టణమునందు మనము వినినట్టుగానే జరుగుట మనము చూచి ఉన్నాము. దేవుడు నిత్యముగా దాన్ని స్థిరపరిచి ఉన్నాడు. ఎవరు స్థిరపరిచారండి? దేవుడు స్థిరపరిస్తే నిత్యము నిలబడుద్దా? ఆమేన్. నిజంగా నిత్యము నిలబడుద్దా? అవునంటారా? మీరు గమనించండి, నేను దాదాపు యెరూషలేము మీద ఎన్నిసార్లు అంటే యాక్చువల్గా మీరు గమనించండి, ఇప్పుడు 2 యెరూషలేములు ఉన్నాయి. మొట్టమొదటికి ఈ యెరూషలేము గురించి నేను మాట్లాడుతున్నాను. ఈ యెరూషలేము మీద దాదాపుగా 52 సార్లు అటాక్ జరిగినదండి. 52 సార్లు వరకు శత్రువులు దాడి చేశారు యెరూషలేము మీద. ఎన్నోసార్లు ఈ యెరూషలేముని చుట్టూ శత్రువులు ముట్టడి దెబ్బ కట్టారు. ఎన్నోసార్లు శత్రువులు పూర్తిగా ఈ యెరూషలేముని చెరగొట్టుకొని పోయారు అవతలికి. అక్కడున్న దేవాలయాన్ని నాశనం చేశారు, ఇళ్ళని నాశనం చేశారు, ప్రజల్ని జరిపారు. కానీ ఏ శత్రువులు అయితే యెరూషలేము మీదకి వచ్చి దాడి చేశారో, మొట్టమొదటిగా బబులోన్ని మీరు గమనించండి. అనేక సార్లు ఇశ్రాయేలీలు వారి యొక్క దేశంలో ఉన్నప్పుడు బయట నుండి దేవుడు శత్రువులను అనుమతిస్తే వాళ్ళు లోనికి వచ్చి ఇశ్రాయేల్ని గాయపరిచారు. ఫిలిస్తీన్లు వచ్చి వారితో యుద్ధం చేశారా? చేయలేదా అండి? అప్పుడే కదా దేవుడు సంసోన్ని లేవనెత్తాడు వారి మధ్యలో. మిద్యానీయులు వచ్చి ఇశ్రాయేల్ మీద హింస చేశారా? వాళ్ళు చాలా దాడులు చేశారు. కానీ మొట్టమొదటిగా ఇశ్రాయేల్ని వారి యొక్క భూభాగం నుండి సంపూర్ణంగా బయటికి తీసుకెళ్ళిపోయిన శత్రువు ఎవరంటే బబులోను నెబుకద్నెజర్ దేవుడు లేవనెత్తిన తర్వాత యెరూషలేము మీద ఏమాత్రం కనికరం చూపలేదు. కానీ అక్కడ ఏమని ఉంటుందంటే దేవుడే శత్రువుని రేపుచున్నాడు అక్కడ. అప్పుడు ఎప్పుడైతే శత్రువు వచ్చి ఆ యెరూషలేముని మొత్తం పూర్తిగా అసలు కనీసం దాని అవశేషాలు కూడా లేకుండా చేయాలని కోరాడు. మొత్తం దాన్ని ఎప్పుడైతే కూలగొట్టుకొని బయటకు పోయాడో, మీరు ఇప్పుడు యెరూషలేమును చూడండి. ఇప్పుడు అదే బబులోను మీరు గమనించండి. ఏ బబులోను రాజు అయితే వెళ్ళి యెరూషలేము మీద దాడి చేసి మొత్తాన్ని తీసుకొని బయటికి తీసుకొచ్చాడో, అదే బబులోను పట్టణం ఈ రోజున కనీసం ఇది బబులోను అని చెప్పడానికి కూడా ఆకారాలు లేకుండా ముట్టడి దెబ్బ అంటే మట్టి దెబ్బల్లాగా ఉన్నదండి. బబులోను నిలబడలా. అశ్షూరులు వీరి మీదకి యుద్ధానికి వచ్చారు, వారు నిలబడలా. వీరి మీదకి ముస్లిమ్స్ క్రూసైడ్స్ అనే వాళ్ళు వచ్చారు, వాళ్ళు నిలబడలా. ముస్లిమ్స్ వచ్చారు, చాలామంది దాడి చేశారు. విచిత్రం ఏంటంటే వీళ్ళ మీద దాడి చేసిన ఏ రాజ్యము లేదు. కానీ ఎన్నో వేల సంవత్సరాల క్రితం దేవుడు యెరూషలేముని కోరుకున్నాడు. యెరూషలేము ఎవరి పట్టణం అంటే మీ పట్టణం నా పట్టణం కాదు, అది దేవుడు కోరుకున్న పట్టణం అంటే అది. అయితే ఎన్ని దాడులు జరిగినా యెరూషలేము మటుకి నేటికి భూమి కింద లేదు, కానీ ఇప్పటికీ అది నిలిచాక నిలబడుతున్నది. ఇప్పటికీ ప్రజల యొక్క కదలిక అక్కడ ఉంటానే ఉన్నది. కారణం ఏంటంటే ఇది స్థిరపరిచినది దేవుడు, ఇది మనిషి కాదు, కానీ దేవుడే స్థిరపరిచాడు ఆ యెరూషలేముని. అయితే కేవలం మనిషి ఏ కట్టడం కట్టినా ఆధారం ఉంటేనే కట్టగలడండి. వీటిని ఏమంటారంటే ఫ్లోటింగ్ బ్రిడ్జెస్ అంటారు. అవి నీళ్ళ మీదే, అంటే వాటర్ ఉంటే ఏమి కింద పునాదులు ఏమి ఉండవు, కానీ వాటర్ మీదే తేలి ఆడే బ్రిడ్జ్లా ఉంటాయి. ఎప్పుడైతే వాటర్ మీద ఇలా తేలాడుతూ ఉంటే జనాలు ఇటు వెళ్తారు అటు వెళ్తారు. కానీ మనిషి ఏది చేయాలన్నా ఎంతో ఆధునికత అనేది, నాగరికత పెరిగినది, ఎంతో సైన్స్ పెరిగింది, టెక్నాలజీ పెరిగింది. కానీ ఇవి అన్నీ పెరిగినా సరే ఇప్పటికీ మనిషి ఏది కట్టాలన్నా ఏదో ఒక దాన్ని ఆధారం చేసుకొని మాత్రమే కట్టడం కడతాడు. కానీ దాదాపుగా 5-4 అంటే కనీసం 1 కిలో వస్తువునే, అంటే ఇంకా సింపుల్ చెప్పండి, మన ఇల్లు ఒక చిన్న ఇల్లు కట్టాలన్నా నువ్వు దేనో ఒక దాని మీద ఆధారం చేసి కట్టాలి. నేను ఒకసారి వెయిట్ రాస్తాను, మీరు ఎవరైనా చదవగలిగితే చదవండి.
దీని తర్వాత 21 సున్నాలు పెట్టుకోండి. ఇలా ఇన్ని కిలోలు ఒక ఇంటినే ఆధారం లేకపోతే కట్టలేం. కానీ మనమున్న భూమి 5, 9, 7, 4 తరగతి చదవడానికి కూడా కుదరదు. 1 ఉంటే 10 అంటాం, 2 ఉంటే 100 అంటాం, 3 ఉంటే 1000 అంటాం. 21 సున్నాలు పెట్టి ఇన్ని కిలోగ్రాములు, ఇన్ని కిలోలున్న ఈ భూమిని దేవుడు దేని మీద ఆధారంగా పెట్టి కట్టలేదు, కానీ కేవలం తన మాట వల్ల స్థిరపరిచాడండి. ఇన్ని సంవత్సరాల భూమి ఎన్నడూ కొట్టుకుపోలేదు. దేవుడు శూన్యంలో సూర్యుని నిలిపాడు. దేవుడు శూన్యంలో దేవుడు భూమిని తిప్పుతూ ఉన్నాడు. శూన్యంలోనే దేవుడు చంద్రుని తిప్పుతూ ఉన్నాడు. శూన్యంలోనే నక్షత్రాన్ని దేవుడు తిప్పుతున్నాడు. స్థిరమేనా? ఆయన ఆలోచన స్థిరమేనా? గడ్డి ఎండును పువ్వురాలు కానీ ఆయన వాక్యం స్థిరం. ఆకాశం భూమి అయినా తప్పిపోవచ్చునేమో కానీ ఆయన మాటల్లో సున్నా అయినా పొల్లైనా తప్పిపోయే ప్రసక్తే లేదండి. ఎంతమంది నమ్ముతున్నారు ఇప్పుడు ఆయన మాట స్థిరమేనా? ఒకటి స్తంభం అంటే స్థిరమైనది, అది కదిలేదు కాదు. ఇప్పుడు నేను కేవలం భూమి కోసమో, సూర్యుడి కోసమో, నక్షత్రమో, చంద్రుడి గురించో కాదు, కానీ ఓ వధువా దేవుడు నిన్ను కూడా, నువ్వు నేను ఏ మాట మీద నిలబడ్డామంటే ఆయన యొక్క మాట ఏమనంటే అంత్య దినముల్లో ఖచ్చితంగా ఆయన కోరిన ఒక వధువు ఉండబోతున్నది. అంతే. ఎన్ని నికోలాయిత క్రియలు వచ్చినా, ఎన్ని బిలాము బోధలు వచ్చినా, ఎంతమంది శత్రువులు వచ్చినా, ఎంతమంది క్రీస్తు విరోధులు లేవనెత్తబడినా, కానీ వధువు ఉండబోతున్నది అన్నమాట స్థిరమండి. దాన్ని కదపడం ఎవరి వల్ల కాదు. అది కొన్నిసార్లు కొంతమంది నాతో ఏమన్నారంటే, సుదర్శ్ ఈ రోజుల్లో సంఘాల్లో జరుగుతున్న పరిస్థితులు గమనిస్తే మేము మొట్టమొదటిగా భక్తి జీవితం ప్రారంభించినప్పుడు ప్రజల్లో ఉన్న త్యాగం, ప్రజల్లో ఉన్న సమర్పణ, ప్రజల్లో వాక్యానికి ఉన్న విధేయత అనేది, కానీ తర్వాత తరాల్లో చూస్తే కాంప్రమైజ్, రాజీ పడ్డం. మీరు గమనించండి, ఏ తల్లిదండ్రులు అయితే ఒకప్పుడు పూర్తిగా మా అందం కన్నా దేవుని వాక్యమే గొప్ప అనుకున్నారు ఒకప్పుడు, కానీ ఈరోజు ఏమైనదంటే అంత అక్కర్లేదులే, కొంచెం ఏమైతే ఒక దేవునికి చిన్న హోల్ పడితే చాలు, కొంచెం దోన మొత్తాన్ని తీసుకెళ్ళిపోతుంది. వాళ్ళు ఏమన్నారంటే, గనుక నాకు అనుమానంగా ఉన్నది, అసలు నిజంగా ఇంకొన్ని సంవత్సరాలు ఉంటే నిజమైన విశ్వాసం ఉంటాడా? వాక్యం అంటుంది ఉంటాడు అని. ఎత్తబడుట జరుగుతున్నదంటే నిజమైన విశ్వాసం ఎక్కడో ఉండునొకళ్ళు. ఒకళ్ళు తిరస్కరిస్తే మరొకరు దేవుడు పైకి లేపుతాడు. నీ కుటుంబం తిరిస్తే మరొక కుటుంబాన్ని దేవుడు లేవనెత్తుతాడు. ఒక సంఘం తిరస్కరిస్తే మరొక సంఘాన్ని దేవుడు లేవనెత్తుతాడు. కానీ వధువు అనేది ఉండడం అనేది స్థిరం, అదంతే అక్కడ. ఇక దాన్ని ఎవరు, కాకపోతే మన బాధ్యత ఏంటంటే ఆ వధువులో నువ్వు నేను ఉన్నామా? దేవుడు ఏర్పరిచిన చిన్న మందులో నువ్వు నేను ఉన్నామా? నేను ఉండాలని కోరుతున్నానండి. స్థిరంగానే ఉంటుందా స్తంభం? వధువు కూడా స్థిరమైనదేనా? ఆయన మాట స్థిరమైనదేనా? ఏమైనా తప్పిపోవచ్చు, ఆయన మాట ఎన్నడూ తప్పిపోదు. రెండవది కేవలం స్థిరమే కాదు, కానీ స్తంభం అంటే బలమైనదండి. ఒకసారి ఈ భాగాన్ని కూడా చూద్దాం. ఇర్మియా గ్రంథం నాకు బాగా నచ్చే వచనమండి ఇది. 1వ అధ్యాయం 18వ వచనం చదువుతాం. యూదా రాజుల ఎద్దకు గాని ప్రధానుల ఎద్దకు గాని యాజకుల ఎద్దకు గాని దేశ నివాసుల ఎద్దకు గాని ఈ దేశమంతటిలో నీవెక్కడికి పోయినను ప్రాకారముల పట్టణముడాను. అసలు ఇది వాగ్దానం, మామూలు వాగ్దానం కాదండి. దేవుడు ఇర్మియాకి చేస్తుంది. ఆమేన్. ఇర్మియా, నువ్వు ఏ స్థలానికి పోయినా సరే, ఆమేన్, నువ్వు నా మాటతో నిలబడినంత కాలం ప్రాకారం కలిగిన పట్టణం వల్లే నిన్ను నిలబెడతా నేను. ఆమేన్. ప్రాకారం లేకపోతే పట్టణం ఏమైపోద్దండి? శత్రువులు వస్తారు, దొంగలు వస్తాయి, జంతువులు వస్తాయి, అనేకం జరుగుతాయి. కనుకనే కదా నెహెమ్యా దేని కొరకు కష్టపడ్డాడు? పట్టణానికి ప్రాకారం కట్టడానికి కష్టపడ్డాడు. ఇప్పుడు ఈ ప్రాకారం నెహెమ్యా కట్టే ప్రాకారంగా దేవుడాన్ని నేనే ప్రాకారంగా నిలబెడతా. ఇర్మియా, నువ్వు ఏ స్థలానికి నేను పంపుతాను, నువ్వు వెళ్ళు, ధైర్యంగా అక్కడికి వెళ్ళి ప్రకటించు ఆ వాక్యాన్ని. చదవండి బ్రదర్. ప్రాకారము కలిగిన పట్టణముగాను ఇనుప స్తంభముగాను. ఏ స్తంభం అండి? ఇనుప స్తంభం. ఎటువంటి స్తంభం అది? ఎంతమందికి ఉన్నది ఇనుప స్తంభం లాగా ఉండాలని? మనం చూసే స్తంభాలు ఇనుముతో చేస్తారు అంకుల్. పూర్తి ఇనుము ఉంటుందా? కాంక్రీటు, ఐరన్ రాడ్లు కలిస్తే నాకు తెలిసినంత వరకు. ఇంకేమన్నా మీకు? కానీ దేవుడు నేను కాంక్రీట్ కలుపుతాను ఇర్మియా, నేను ఐరన్ రాడ్లు వేస్తా ఇర్మియా అని చెప్పట్లా. పూర్తి ఇనుమునే కరిగించి ఒక స్తంభంగా చేస్తే అది ఎంత బలంగా ఉంటుందో. ఇర్మియా, నువ్వు నా మాటతో నిలబడినంతకాలం, నువ్వు పరిచర్యతో నిలబడినంతకాలం,
ఇనప స్తంభం వల్ల నిన్ను నిలబెడతా ఇర్మియా. నేను కోరుతున్నా, ఓ ప్రభువా, కేవలం స్తంభం వలే కాదు కానీ ఇనప స్తంభం వలే నన్ను చేయ ప్రభువా. విశ్వాసంలో తొలగకుండా, భక్తి జీవితంలో తొలగకుండా, ఎన్నడూ వెనుకడుగు అనేది వేయకుండా, భక్తి జీవితంలో ఎన్ని చెడు ఆలోచనలు వచ్చినా, ఎన్ని వెనక్కి తిరిగే ఆలోచనలు వచ్చినా, ఎన్ని బలహీనపరిచే ఆలోచనలు వచ్చినా, ఎన్ని వ్యాధులు నీ మీద దాడి చేయడానికి వచ్చినా ఎలా ఉండాలా? ఇనప స్తంభం వలే. ఎంతమంది ఇష్టపడుతున్నారండి? చదవండి బ్రదర్. ఇత్తడి గోడలు రాను. అబ్బా, ఎవరన్నా కట్టి చూడండి ఒకసారి ఇట్లా ఇల్లు. ప్రాకారం కలిగిన పట్టణంగా మింటుకున్న స్తంభాలని ఇనుము మొత్తం పోసి చూడండి. తర్వాత ఎట్లా ఏంటి బ్రదర్? గోడలు ఇత్తడి గోడలు రాను. ఈ గోడలు ఇత్తడితో పోస్తే అసలు ఎలా ఉంటుంది? ఇత్తడితో పోత పోస్తే ఎనికే పడి మీద ఎంత వరద వచ్చి ఈ మాటకి అలాగే నిలబడి ఉంటాయి. వీటికి బీట్లు వచ్చినట్టు ఇత్తడికి బీట్లు రావండి. దేవుడు అంటున్నాడు, ఓ ఇర్మియా. కారణం ఏంటంటే మీరు గమనించండి, ఇర్మియా ఉన్న కాలం చాలా 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 బాధాకరమైన కాలం అండి. ఇర్మియాతో దేవుడు ఏమంటాడంటే, ఓ ఇర్మియా, నువ్వు కనీసం వివాహం కూడా చేసుకోకంటాడు. నువ్వు వివాహం చేసుకుంటే రాబోయే ఉగ్రతలో నీ భార్య, నీ బిడ్డలు కూడా నశించిపోతారేమో, చేసుకో మాకు. నిజం చెప్పాలంటే కొన్నిసార్లు, ఇది నా వరకు నేను చెప్పేది, కొన్నిసార్లు నేను బిడ్డలను అడిగిన విషయంలో కూడా నేను భయపడ్డానండి. అంటే ఒకసారి చదివిన తర్వాత చుట్టూ వాతావరణంలో జరుగుతున్న చుట్టూ యుద్ధాలు ఇవన్నీ చూసి నేను కొంచెం హిస్టరీని కొంచెం అట్లా చదవడం నాకు ఇష్టం. అది ఉక్రెయిన్ ఈ యుద్ధాలన్నీ చూసిన తర్వాత ప్రభువా, ఒకేలా ఎత్తబడుట వస్తే అసలు ఎట్లా ఉంటుంది తర్వాత తరం? ఈరోజు మనం చూసినట్లు ఉండవండి, ఇంకా కఠినం, ఇంకా నీచం, ఇంకా భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతారు. ఇర్మియాతో అన్నాడు, ఓ ఇర్మియా, నువ్వు మాటికి వివాహం కూడా చేసుకోమాక. అయితే మీరేం భయపడబాకండి, నేను ఒకటి నమ్ముతాను. ఒకసారి హెవెన్లో పుట్టంగా జేజాజీ అన్నారు సుదర్శ్ అక్కతో, ఏమనంటే ఇప్పుడు వరకు, అప్పటికి నాన్నగారు తెలియదు పేరు పెట్టేటప్పుడు కూడా, ఇప్పుడు వరకు ఇప్పుడు ఈ చంటి బిడ్డ దేవుని యొక్క పరలోక సన్నిధిలో ఉన్నాడు కదా, ఇదే క్షణంలో దేవుడు మళ్ళీ భూమి మీదకి తీసుకొచ్చాడు కదా. అదే 9 నెలలు ఉన్నాడు కంటే 9 నెలల లోపల ఆత్మ ఉంటుంది కదా, వచ్చంగానే వెంటనే ఆత్మలోనికి వస్తుంది కదా. వెంటనే పేరు కూడా పెట్టారు, హెవెన్లీ అని పేరు పెట్టారు. నేను ఏమి నమ్ముతానంటే, ఓ ప్రభువా, నేను రక్షించబడతాను. నువ్వు నేను రక్షించబడతాను, నా భార్య రక్షించబడద్ది, నా బిడ్డలు రక్షించబడతారు. మేము ఎవరో విడవబడకుండా మంచం మీద ఒకరు వెళ్ళి ఒకరు ఆగడం కాదు కానీ ఇద్దరు ఎత్తబడగలుగునట్లుగా దయచూపు ప్రభువా. ఇక్కడ సంపాదించడానికి ఏమీ లేదండి, ఇప్పటికేం సంపాదించాం ఇంకా సంపాదించడానికి. కానీ ఒకటే ఆశయం అంటే, వార్తాపత్రికలు చూస్తే అనిపిస్తుంది, ఇప్పుడు అనిపించకపోయినా. ఒకళ్ళు అడిగారండి ఏమనంటే, న్యూస్ ఏంటన్నారంటే, న్యూస్ ఏమీ లేదు, ఎప్పుడు న్యూసే, పేర్లు మారుతున్నాయి. పలానా వ్యక్తి జేమ్స్ అనుకోండి సార్, జేమ్స్ పలానా మర్డర్ చేసిన తర్వాత, లేదు జాన్ చేశాడు, ఇలా పేర్లే మారుతున్నాయి కానీ కేసులన్నీ ఒకటే. మనం వెళ్ళే ఊరు అక్కడ ఇట్లాంటి న్యూస్లు ఉండవండి. అక్కడ ఒకటే సెన్సేషనల్ న్యూస్. ఏమనంటే, మరణం అనేది లేదు ఇక్కడ, దుఃఖం అనేది లేదు ఇక్కడ, బాధ అనేది లేదు ఇక్కడ, కన్నీరు అనేది లేదు ఇక్కడ. ఎల్లప్పుడూ సంతోషమే, ఎల్లప్పుడూ సంతోషమే, ఎల్లప్పుడూ ఆనందమే. పౌలు అన్నాడు, ఆనందించుడి, మరలా చెప్పుచున్నాను ఆనందించుడి అని. ఎందుకని చెప్తున్నాడు అంటే, అక్కడ చెప్పడం పౌలు మనకి, ఎందుకంటే మనం ఆల్రెడీ ఆనందిస్తూనే ఉంటాం అక్కడ. కానీ ఇక్కడ శోధనలో కూడా ఆనందించండి, మనకు ఒక నిరీక్షణ ఉన్నది అని. అయితే మోషే ఉన్న ఈ యొక్క ఇర్మియా ఉన్న కాలాన్ని ఎంత కఠినమైన కాలం అంటే ఇది. మీరు మోషే ఒకసారి పోల్చి చూద్దాం కొంచెం. ఎంతమంది ఓపికగా ఉన్నారు? నేను అసలు అడగకూడదు 20 నిమిషాలకి, కానీ అడిగాను. అయినా మీరు చెప్పారు, అందుని బట్టి దేవుని నామమునకు వందనాలు. అయితే మీరు ఒకసారి ఇర్మియా ఉన్న కాలాన్ని చూసి మోషే కాలంతో మీరు కంపేర్ చేస్తే, ఇర్మియా అతను పడ్డ శ్రమలన్నీ లిస్ట్ మీరు చూస్తే ఏమి లేదండి. ఇర్మియాతో దేవుడు ఒకే మాట అంటాడు, ఇర్మియా అసలు ఆ కాలంలో పుట్టడమే, మీరు యోబు తన పుట్టిన దినాన్ని శపిస్తాడు. విన్నారా? ఎవరైనా చదివారా? ఇర్మియా కూడా శపిస్తాడు తన పుట్టిన దినాన్ని. నేను మగపిల్ల పుట్టాడని చెప్పి నా తల్లి యొద్దకు వచ్చి చెప్పిన వాడు శాపగ్రస్తుడు అవును గాక అంట. కారణం ఏంటంటే వేదన వేదన వేదన, బాధ బాధ బాధ. దేవుడేమో చెప్పకపోతే దేవుడు ఊరుకోడు, చెబితే ప్రజలు ఊరుకోరు. దేవుడు అంటాడు, సత్యం కోసమే నిన్ను పుట్టించానంటాడు. ప్రజలు చెప్తే సత్యం నమ్మరు, తిరిగి ఇతను కొడుతున్నారు. అయితే మొత్తం వ్యతిరేకమే ఇతన్ని తీసుకెళ్ళి అనేక సార్లు కొడతారు. ఇతన్ని అనేక సార్లు ఆ ఎండిపోయిన బావిలో పై నుండి కిందకి పడి, కానీ కింద పడి ఒక్కొక్క రోజుకి ఎండిపోయిన రొట్టె ముక్కలు ఇస్తూ ఉంటే అలా తింటూ ఉంటాడు. అర్థం కాదు అసలు ఎందుకు పుట్టాను ప్రభువా,
అసలు ఈ కాలం ఏంటి, నేను పుట్టడం ఏంటి అని జీవితాంతం కన్నీరండి. ఇర్మియాని ఏమంటారంటే కన్నీటి ప్రవక్త అంటారు. జీవితాంతం కన్నీరే, ప్రజలను బట్టి కన్నీరు, ఎంతో కన్నీరుగా. అయితే మోషే కాలంలో కూడా వ్యతిరేకత ఉన్నదా లేదా? మోషేని వ్యతిరేకించిన ప్రజలు ఉన్నారా? మోషేని అసలు మామూలు కూడా కాదండి వాళ్ళు. యేసుప్రభు దగ్గర కూడా అనుకున్నారు, రాళ్ళతో యేసుప్రభునే కొట్టి చంపేద్దాం అనుకుంటారంట వాళ్ళందరూ. చదవలేదు? ఉన్నదండి, యేసుప్రభుని రాళ్ళతో కొడదాం అనుకుంటారు వాళ్ళందరూ. అయితే మోషే కాలంలో వ్యతిరేకత ఉన్నది, కానీ అదే కాలంలో మోషేని నమ్మిన విశ్వాసులు ఉన్నారండి. 10 మంది చెడ్డ సాక్ష్యం తెచ్చిన వాళ్ళు ఉన్నారు. మోషేతో నిలబడి 2 మంచి సాక్ష్యంతో నిలబడిన యెహోషువ, కాలేబులు కూడా ఆ స్థలంలో ఉన్నారండి. అనేక మంది వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ అదే యొక్క మోషే కాలంలో ప్రధాన యాజకుడు ఎవరో కాదు, సొంత అహరోను ఉన్నాడు అక్కడ, సొంత సహోదరుడు. అయితే అహరోను మీరు గమనిస్తే కొన్నిసార్లు వివాదంగా ఉంటాడు, కానీ వెంటనే అంటాడు, ఎప్పుడైతే దేవుని యొక్క ఉగ్రత రాబోతున్నదని తెలియగానే మోషేని చూసి నా ఏలినవాడా. అసలు తమ్ముడిని పిలిచి ఎవరైనా నా ఏలినవాడా అని పిలుస్తారండి. కానీ పాస్టర్ గారిని పిలవడానికి అంటే నేను చెప్పేది ఏంటి అర్థం అంటే, చాలా చోట్ల, ఇక్కడ లేదు దేవుడి దయ బట్టి, చాలా చోట్ల నేను విన్న కొన్ని సాక్ష్యాలను బట్టి అయితే వాళ్ళకు చాలామంది సేవకుడు కూడా రెస్పెక్ట్ ఇవ్వరు. అట్లాంటిది సొంత అన్న తమ్ముడు అంటే తిను చూశాడు, అతను పుట్టడం ఎదగడం చూశాడు, ఇవన్నీ చూసి. కానీ ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధి మోషేతో ఉన్నదని గమనించగానే నా ఏలినవాడా, వ్యతిరేకం ఉన్నది. కానీ అక్కడ సపోర్ట్ చేసే వాళ్ళు కూడా దేవుడు అక్కడ నిలబెట్టాడండి. అక్కడ అనేక మంది వెనుక తిరిగే వాళ్ళు ఉన్నా సరే, కానీ అక్కడే నమ్మకంగా దేవుడు బెసల్లేని దేవుడు వారి మధ్యలో పైకి లేవనెత్తాడు. గుడారం సేవలో పాల్గొనే దేవుడు లేవనెత్తలేదండి. అయితే మీరు గమనించండి, అనేక మంది పాపంతో ముడిగట్టే వాళ్ళు ఉన్నా సరే, కానీ దేవుని యొక్క ఉగ్రతని వెంటనే ఆపిన ఫినెహాస్ లాంటి యోధులు ఉన్నారండి మోషేతో. ఉన్నారా లేరా అండి? కనబడుతున్నదా మనకి మోషే జీవితంలో? మీరు గమనించండి, అనేక మంది వ్యతిరేకంగా ఉన్నా సరే, కానీ మోషే ఎప్పుడైతే 2 చేతులు ఎత్తి ప్రార్థిస్తా బలహీనం అయిపోగానే హూరు అహరోను 2 వెళ్ళి చేతులు పెట్టి మళ్ళీ అక్కడ నిలబడుతున్నారు. సహకారం ఉన్నదా లేదా? ఎంతమంది ఉన్నదంటారండి? మీరు గమనించండి, మీరు మోషే అసలు ఇర్మియా లైఫ్ డిఫరెంట్ అండి. మీరు ఏ ప్రవక్తని ఇర్మియాతో మనం పోల్చాలంటే కొంచెం సంకోచించాలంటే అందరిది కష్టమే, ఎవరి కష్టం వారిది. కానీ ఇర్మియా దగ్గర చాలా వింత ఇదంతా. మీరు ఒకవేళ ఏలే కాలం తీసుకోండి, ఏలే కాలంలో వ్యతిరేకత ఉన్నదా? అసలు ఎజ్బేల్ అన్నదంట నువ్వు నా పాస్టర్ కాదన్నదంట. కానీ దేవుడు అంటున్నాడు నువ్వు అవునన్నా కాదన్నా ఏలియా అని నీ పాస్టర్ అంటాడు దేవుడు అని. అయితే కానీ అదే ఏలియా కాలంలో ఎంతోమంది అవిశ్వాసంతో ఉన్న సారేపతు విధవరాలు ఉన్నదా? 100 మందిని 50 మందిని పోల్చిన పెంచి పోషించిన ఒక రాజు యొక్క దగ్గర వ్యక్తి కూడా అక్కడ కనబడతాడండి. మీరు ఏ కాలాన్ని తీసుకున్నా ఒక సహకారం, అంటే ఏదో ఒక చోట ఆదరణ. కానీ మీరు ఇర్మియా కాలాన్ని తీసుకుంటే మాటికి సంఖ్య లెక్క పెట్టడానికి వేళ్ళు కూడా సరిపోవు. ఇర్మియాతో నిలబడ్డవాళ్ళు బారుకు ఒకడు కనబడతాడు, ఇంకొంచెం మాట్లాడితే ఎబెద్మెలెక్ అని చెప్పే ఒక షండు కనబడతాడు. వేళ్లతో లెక్క పెట్టడానికి కూడా ఉంటారు ఇర్మియాతో. కానీ ఎప్పుడైతే ఇర్మియా ఎక్కడికైతే వెళ్ళి వాక్యం చెప్తున్నాడో వెంటనే వాళ్ళు అన్నారంటే చాటు నుండి, మీరు ఎవరైనా నింద మోపాలనుకుంటున్నారా ఇర్మియా మీద? మోపండి నింద, మీరు మోపితే మీతో పాటు మేము కూడా చేతులు కలిపి ఏదో ఒకటి చేసి అతన్ని చంపేద్దాం, ఏదో ఒకటి చేసి భూమి మీద లేకుండా చేద్దామని. కానీ ఎప్పుడైతే వీళ్ళందరూ ఇలా అంటున్నారో, కానీ దేవుడు ఏమన్నాడు వచ్చి, దేవుడు అసలు ఏమిటి ప్రభువా నా జీవితం అంటే, కానీ దేవుడు ఏమంటాడంటే, ఓ ఇర్మియా, గర్భంలో నువ్వు రూపింపబడక మునిపే నేను ఎరుగుతున్న ఇర్మియా. కనీసం గర్భంలో నువ్వు బయలుపడక మునిపే, ఈ రోజున కాదు ఆ రోజున నేను జనములుగా ప్రవక్తగా నేను ప్రతిష్ఠించింది. ఇప్పుడు నీ ఇష్టం కాదని సమస్త నా ఇష్టం జరగబోతున్నది. నీకు వెంటనే అయ్యో ప్రభువా, పరిచయ ప్రాములు నేను చిన్నవాడిని అన్న మాకు కారణం ఏంటంటే, నేను ఎవరి యొద్దకు నిన్ను పంపిస్తానో నీకు వ్యతిరేకత ఎదురైనా ఏమైనా సరే నువ్వు మాటికి ఏ పరిస్థితుల్లో భయపడు మాకు ఇర్మియా. నువ్వు ఒకవేళ భయపడితే, ఒకవేళ పాస్ట్ గారు వాక్యం చెప్పడానికి బిలీవర్కి భయపడితే, ఒకవేళ ప్రవక్త వర్తమానం ఇవ్వడానికి సంఘకాలానికి భయపడితే, ఎవరైనా భయపడితే దేవుడు ఏమంటాడంటే, ఈ మాట మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ నువ్వు ఇంటిలో యజమానుడు కావచ్చు, యజమానురాలు కావచ్చు, ఎవరైనా సరే, ఓ ఇర్మియా, నువ్వు కానీ నేను చెప్పిన మాట చెప్పడానికి భయపడితే నేను నీకు వాళ్ళ నుండి నేను భయాన్ని పుట్టిస్తా. ఎంతమందికి అర్థమైందండి? నేను పుట్టిస్తాను నీకు భయం. కారణం ఏంటంటే నువ్వు భయపడు మాకు ఇర్మియా. నేను నీ నోట, ఇప్పుడు నీ నోట, నీ మాట కాదు నీ నోట నా మాట ఉంచాను ఇర్మియా, పలుకుదాన్ని అక్కడ వెనక నేను నిలబడుతున్నానని. ఓ ఇర్మియా, వారికి భయపడకు, నిన్ను విడిపించడానికి నీకు తోడయ్యును. కానీ అక్కడ లేఖనం ఏమంటున్నదంటే, అయితే వారు నీతో యుద్ధము చేతురు. ఏంటి ప్రభువా, గర్భంలో రూపింపబడకు మునిపే ఎరిగానన్నావు, రాకమునిపే జనములకు ప్రవక్తగా ప్రతిష్ఠించానన్నాను అన్నావు, కానీ వారు నాతో యుద్ధము చేతురా. ఎస్, వారు నీతో యుద్ధము చేదురు.
ఖచ్చితంగా వారు నీతో యుద్ధం చేదురు. కానీ ఓ ఇర్మియా భయపడమాకు, నేను నీతో పాటుగా ఉంటా యుద్ధంలో. కారణం ఏంటయ్యా అంటే వ్యాధి రాలేదని మీ ఎవరికి దేవుడు చెప్పలేదండి, రాదు అని. వ్యాధిని ఖచ్చితంగా వస్తుంది, కానీ యెహోవా రాఫాగా ఆయన మన మధ్యలో, ఆయన నీకు తోడుగా ఉండును. ఆయన ఎంతమంది ఆమేనంటున్నారండి? మీకు బాధ రాదు అని చెప్పట్లే, కానీ బాధ వస్తుంది, అయినా బాధలో కూడా ఆయన నీకు తోడుగా ఉండును. ఆయన నీకు చెడు ఆలోచన రాదు అని చెప్పట్లే, కానీ చెడు ఆలోచన వచ్చినా దానిలోండి కూడా నేను విడిపించగలిగిన శక్తి కలిగిన దేవుడు. ఇంకా ఆయన సహాయము చేయుచునే ఉండిన ఆయన. ఇక్కడ నీకు నింద రాదు అని చెప్పట్లే, కానీ నింద నీ వైపు నింద వచ్చినా సరే నిందలో కూడా నీతో పాటు నేను నిలబడతాను. ఓ ఇర్మియా ఎంతమంది కోరుతున్నారండి? ఇంకా చెప్పాలంటే మోకాలు నొప్పి నీకు రాదు అని చెప్పట్లా, మోకాలు నొప్పి నీకు వస్తుంది. కానీ ఇప్పటికీ నేను యెహోవా రాఫానే, నేను ఇంకా యెహోవా నిన్ను స్వస్థపరిచే యెహోవా నేనే. నీకు ప్రాబ్లం వచ్చేది నిజమే, కానీ ఆ ప్రాబ్లం కూడా నేను నీతో ఉంటానన్నమాట కూడా అంతే నిజం. ఇర్మియా ఎంతమంది కోరుతున్నారు దాన్ని? ఓ ప్రభువా యుద్ధము జరుగును, కానీ యుద్ధాన్ని బట్టి ఏం జరుగుతుంది? కారణం ఏంటయ్యా అంటే ఇది ఎంతో ఆదరణతో కూడినమాట. స్మరణ సంఘ కాలంలో ఎంతమంది లేఖనాలు చదివారు? దాంట్లో ఏముంటుందంటే 10 దినములు తప్పక 10 దినములు మీకు శ్రమ కలుగును అని ఉంటుంది. ఒకసారి చదువుతారు బ్రదర్, ప్రకటన గ్రంథం స్మరణ సంఘ కాలంలో ఉంటుంది. రెండవ అధ్యాయం 10వ వచనం చదవండి. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. ఎక్కడ వేయిస్తాడండి? చెరలో. దేవుడు నేను తప్పిస్తానంటున్నాడా? చెరలో వాడు వేయిస్తాడని చెప్తున్నాడు ఆయన. జరుగుద్ది, నేను మిమ్మల్ని వేస్తారు, మిమ్మల్ని కాదులేండి, అక్కడ లేఖనం మనం చదువుతున్నాం. మళ్ళీ ఇప్పుడు మిమ్మల్ని భయపెట్టాలి నేను కోరట్లా. చెరలో వేయబడతారు అని చెప్తున్నాడు ఆయన. చదవండి. 10 దినములు శ్రమ కలుగును. 10 దినములు దాదాపు 10 సంవత్సరాల చాలా గొప్ప హింసకాండ అండి అదంతా. మీకు 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండుము. చాలా చక్కగా వివరిస్తాడు. ఏమనంటే ఎప్పుడైతే మన ఇంటిలో పొద్దునంతా సాయంత్రం అంతా లైట్ వేసినా మనం ఖచ్చితంగా రాత్రి లైట్ ఆపేస్తాం. ఎప్పుడైతే ఈ చిన్నపిల్లలు ఇంట్లో ఉంటారో వాళ్ళ ముందు మనం కానీ ఏం చెప్పకుండా టక్కమన లేదు పక్క రూమ్లో తిరుగుతుంటే టక్కమని లైట్ ఆపేసామనుకోండి, బెంబేలు ఎత్తిపెట్టి గగ్గోలు పెట్టేస్తారు వాళ్ళు. వెంటనే మనం ఏం చేస్తామంటే లైట్ ఆపే ముందు ఒక నిజమైన తల్లి ఏం చేస్తుందంటే ఆ దీపాన్ని, పాతకాలంలో దీపాన్ని ఆర్పే సమయం ముందుగా ఆ బిడ్డని దగ్గరికి తీసుకొని, నాన్న ఇప్పుడు వరకు కాంతున్నది, కానీ ఇప్పుడు మనం పనుకునే సమయం రాబోతుంది కనుక నేను దీపాన్ని ఆర్పబోతున్నా. దీపాన్ని ఆర్పినప్పుడు మొత్తం చీకటిగా ఉంటుంది. ఆ మాట నిజమే. నీకు బయట కుక్కలు కూడా గోవు అని ఒక రకమైన భయంకర శబ్దాలు కూడా నీకు కనపడొచ్చేమో, అది నిజమే. ఇవన్నీ నిజమే, కానీ మరొక మాట అన్నాడు మర్చిపోమాకు. దీపం ఆగిపోతుంది, కానీ నా తోడు నేను ఉండిపోవట్లా. దీపం ఆగినా నా తోడు నీకు దగ్గరగానే ఉంటుంది అని. ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడంటే, సంగమా శ్రమ కలిగే మాట నిజమే, కానీ శ్రమలో నువ్వు భయపడమాక, శ్రమలో బెంబేలెత్తిపోమాక, శ్రమలో నువ్వు కలవరపడమాక, శ్రమలో ప్రభువు ఉన్నాడా లేవడా అని మాకు. ఎందుకంటే ఆయన పనుకున్న ధోనిలో అందరూ అయ్యా ఏంటి నువ్వు నిద్రపోతున్నావు అంటే, ఆయన అప్పుడు వరకు సముద్రం చెలరేగుతూ ఉన్నది, తుఫాను చెలరేగుతూ ఉన్నది, ఆయన ప్రజల్ని మర్చిపోలేదండి. ఆయన కునుకడు నిద్రించుడు, ఆయన ఎల్లప్పుడూ మనల్ని కాసే దేవుడు అయిండున్నాడు. ఆయన అనేవాడు భయపడ మాకు, నువ్వు నేను నీకు తోడుగా ఉన్నానని. ఎంతమంది కోరుతున్నారు? కారణం ఏంటంటే అన్ని సంవత్సరాల్లో 10 సంవత్సరాలు దాదాపు 10 దినాల శ్రమ అని చెప్పినప్పుడు 10 దినాలు ఎంతో శ్రమ సంఘంలో కలిగినది, కానీ నిజమైన విశ్వాసుల్లో ఒక్కరి విశ్వాసాన్ని కూడా వారు పక్కకు తొలగించలేకపోయారండి. సింహాలు వచ్చి తినేస్తున్నా, వాళ్ళు కత్తులతో నరుకుతున్నా, ఎలుగుబంట్లు పిచ్చుకొక్కలు ఇలా వెంటాడుతూ ఇన్ని జరుగుతున్నా సరే, కానీ వాళ్ళు ఎలా ఉన్నారంటే శత్రువు ముందున ప్రాకారం కలిగిన పట్టణం వలె, ఎత్తడి గోడల వలె, ఇనుప స్తంభాల వలె పిల్లల్ని చంపుతున్నా సరే వాళ్ళు ఏమంటారంటే, మీరు మా దేహాలు ఏమైనా చేయవచ్చునేమో, కానీ మా లోపల ఉన్న విశ్వాసం ఇనుప స్తంభాల్లా నిలబడినది, అది మీరు దాన్ని తాకను కూడా తాకలేరు శత్రువు అని. వారు అలాగే నిలబడి దేవునికి తమ జీవితాలను అర్పించారండి. ఎంతమంది కోరుతున్నారు? ఇనుప స్తంభాలుగా, పునాదుల్లోండి తీపడిన స్థిరమైన వాటిగా, బలమైన వాటిగా, తుఫానికి ఊరికి పడిపోదు. ఈ మధ్యలో మొన్న రామర్పడి దగ్గర బ్రిడ్జ్ చూస్తున్నాను, వెళ్తా మార్నింగ్ ప్రేయర్ అప్పుడు చూస్తే ఎప్పుడో కట్టిన బ్రిటిష్ వాళ్ళు కట్టిన బ్రిడ్జిలు చూడండి, నేడీలు కట్టిన బ్రిడ్జిలు చూడండి. బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడో కట్టిన బ్రిడ్జిలు, ప్రకాశం బ్యారేజ్ అంతకుముందు చాలా సంవత్సరాలు అవుతుంది, అవి చెక్కు చెదరకుండా అలాగే ఉంటాయి, కానీ ఇప్పుడు కడతారు. ఓ 10 సంవత్సరాలకి నామరూపాలు కూడా ఉండవు. ఈ బ్రిడ్జ్ అదేనా అనిపిస్తుంది మనకి.
పగిలిపోతే అంతా రిపేరే. కానీ ప్రవక్త ఏమంటాడంటే, ఇది నేను అంశం కాదు. మరి మీరు ఎంతమందికి ఓల్డ్ ఫ్యాషన్ ఇష్టపడే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఓల్డ్ ఫ్యాషన్ అంటే చెప్తే ఏమంటాడు, ఏమన్నండి, ఏమి లేదు దాంట్లో. చాలా సింపుల్ విషయం చెప్తాను. ఎంతమంది పాతకాలం ఫ్యాషన్ ఇష్టపడే వాళ్ళు ఉన్నారు? నేను ఒక బుక్ పేపర్లో రాసాను, అది లేదు. న్యూ ఫ్యాషన్ ఇష్టపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అసలు ఫ్యాషన్ అంటున్నాడు. ఫ్యాషన్ అంటే అలా అని కాదు. ఎలా చెప్పాలంటే, ఇదివరకు ఒక ఫ్యాషన్ ఉండేది, బెల్ బాటమ్ ఫ్యాన్స్ అనేవాళ్ళు. అంటే గంట ఎలా ఉంటుందో, బెల్ ఎలా ఉంటుందో, ప్యాంట్ అట్లా ఉంటుంది. ఇక్కడేమో టైట్గా ఉండి ఈ కిందకి వెళ్ళేసరికి ఇలా వస్తుంది అనమాట, గుళ్ళో గంటలాగా ఇలా. ఎప్పుడైతే వస్తుందో అప్పుడు తిరిగితే అది ఓల్డ్ టైప్ ఫ్యాషన్. అది అప్పుడే ఫ్యాషన్ ఏంటంటే, ఇంకా స్త్రీలకి ఇలా చెప్పాలంటే పొడుగు జడలుండి దానికి ఏయో పెట్టేసి అప్పుడు ఫ్యాషన్. కానీ ఈ రోజున ఫ్యాషన్ రివర్స్ అయిపోయింది. ఏమైందయ్యా అంటే, ఇక్కడ టైట్ కాస్త ఇక్కడ టైట్ అయింది, ఇక్కడ లూజ్ కాస్త ఇక్కడ లూజ్ అయింది. ఇది న్యూ స్టైల్. ఒకప్పుడు ఫ్యాషన్ ఏమో జుట్టు అంతా పెంచుకుంటే ఫ్యాషన్, ఇప్పుడేమో జుట్టు ఎంత తగ్గిస్తే అంత ఫ్యాషన్ ఆడవాళ్ళకు కూడా. అయితే ప్రవక్త ఏమంటాడంటే, నేను ఎల్లప్పుడూ ఓల్డ్ ఫ్యాషన్ ఇష్టపడే వ్యక్తిని. అంటే బెల్ బాటమ్ ప్యాంట్లు ఇష్టపడతాడా? అలా చెప్పట్లేదు ఆయన. అన్నిటిలో ఫ్యాషన్ ఎలా మారుతూ ఉన్నదో సంఘాల్లో కూడా ఫ్యాషన్ మారుతూ ఉంటుందంట. ఏ ఫ్యాషన్ నీకు కావాలంటే ప్రవక్త నేను ఎల్లప్పుడూ నా ఓటు నా పాతకాలపు ఫ్యాషన్గా వేస్తానంటాడు. అయ్యా పాతకాలపు ఫ్యాషన్ ఏంటయ్యా అంటే, ఈరోజు సంఘాల్లో కొత్త ఫ్యాషన్. ఒకరు పాడితే వెనకాల 20 మంది కీబోర్డ్ పట్టుకొని, ఒక 10 మంది ప్యాడ్ పట్టుకొని, 10 మంది గిటార్ పట్టుకొని ఈయన ఊగిపోతుంటాడు, ఆయన ఊగిపోతుంటాడు. ఇలా అక్కడ ఏముండదు, కానీ వీళ్ళ అరుపులు ఇలా కేకలు ఇవన్నీ ఉంటాయి. కానీ పాతకాలం ఫ్యాషన్ అట్లాంటిది కాదండి. కానీ ఇక్కడ అన్నీ ఉన్నాయి, శబ్దాలు ఉన్నాయి, కానీ దేవుడే ఆత్మ లేదు. కానీ పాతకాల ఫ్యాషన్ అటువంటిది కాదు. కానీ ఓకే అంటే చెక్క ఏదైతే అట్లా నూకలా ఏదైతే పొట్టులా ఉంటుందో అటువంటి వాటి స్థలాల్లో నిలబడి కనీసం తినడానికి కూడా లేని సమయాల్లో ఉండి వాళ్ళు కంజర్లు కొడతా గిటార్లు వాయిస్తా దేవుడిని ఆరాధిస్తూ ఉంటే దేవుని శక్తి బలంగా వారి మధ్యలోకి దిగి వస్తూ ఉండేదని ప్రవక్త. ఆ ఓల్డ్ ఫ్యాషన్ని నేను ఇష్టపడుతున్నాను. అయితే న్యూ ఫ్యాషన్ ఇంకోటి చెప్తాడు ప్రవక్త. ఏమనంటే, పాత ఫ్యాషన్ ఏమో ఒకసారి ప్రవక్త యొక్క భార్యని మరొకరు కలిశారంట. కలవంగానే ప్రవక్త ఇలా నుంచొని చూస్తున్నాడు. చూడంగానే ప్రవక్త అన్నాడు, ఆ స్త్రీ నీకు తెలుసు కదా, పలకరించపోయావు అంటే ఆవిడ అన్నదంటే పలకరించేశాను అందంట. ఇదేం నువ్వు ఎప్పుడు పలకరించో నేను ఇంకా చూస్తున్నానుగా అంటే ఇలా అన్నదంట. ఆవిడ కూడా ఇలా అన్నదంట. అంటే పాతకాల ఫ్యాషన్ అర్థమైనదా అండి? అంటే ఇప్పుడు మనకు అలవాటు ఏమనంటే ఎక్కడ కనబడంగానే హాయ్ హాయ్ అని. కానీ ప్రవక్త అంటున్నాడు సంఘాల్లో కూడా ఇప్పుడు న్యూ ఫ్యాషన్ అదే. ఎవరికాల చర్చిలో బైబిల్ తీసుకెళ్ళేది కనబడంగానే హాయ్ సిస్టర్, హాయ్ సిస్టర్. కానీ ప్రవక్త అంటున్నాడు ఒకప్పుడు అటువంటి ఫ్యాషన్ కాదు. అప్పుడు ఫ్యాషన్ ఏమిటయ్యా అంటే, ఎక్కడో ఉన్న మరియా ఎప్పుడైతే ఎలిజబెత్ దగ్గరకు వచ్చినప్పుడు ఇలా అనలేదండి. కానీ వెంటనే ఎప్పుడైతే గట్టిగా హత్తుకున్నదో చనిపోయిన శిశువు కూడా దేవుడు జీవాన్ని నింపాడు. 6 నెలల మృతంగా ఉన్న వెంటనే జీవం తాగినదంట బాప్తిస్మం ఇచ్చాం. ఇదేం స్టైల్ అంటే న్యూస్, ఇది ఓల్డ్ ఫ్యాషన్. ఇది ప్రేమతో కూడిన కరచాలనం, ప్రేమతో కూడిన ఆప్యాయతలు. ఎంతమంది ఓల్డ్ ఫ్యాషన్ ఇష్టపడుతున్నారు? ఈ ఓల్డ్ ఫ్యాషన్ అన్నాడు బీట్లో వాళ్ళదండి. ఈ ఓల్డ్ ఫ్యాషన్ ఉద్యమం ఎప్పుడు ఆగిపోదు, కానీ సంఘం దాన్ని ప్రేమించినంతకాలం సంఘం చెక్కు చెదరని ఇత్తడి స్తంభంలాగా సంఘం నిలబడుతుంది. అయితే మీరు గమనించండి, చాలా కార్యాలు మనం వివరించలేం, దేవుడు దయచూపును గాక. అయితే ఇర్మియాని ఇన్ని కార్యాలు చేసినా కానీ ఇర్మియా ఒక్కసారి ఒక్క వచనం చదువుతాం బ్రదర్, చదివి వెళ్ళిపోతాం. ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం 7 నుండి 10 వచనంలో. యెహోవా నీవు నన్ను ప్రేరేపించగా నీ ప్రేరేపణకు లోబడి తిని. చాలా బాధతో చెప్తున్నాడు, దేవా నువ్వు నన్ను ప్రేరేపిస్తున్నావు మాట్లాడమని. ఇక్కడేమో నాకు ఎంతో శోధన ఎదురవుతున్నది. నువ్వు నన్ను ప్రేరేపించగా నీ ప్రేరేపణకు నేను లోబడి తిని. నీ ప్రేరేపణకు నేను లోబడి తిని. నీవు బలవంతము చేసి నన్ను గెలిచితివి. నేను చెప్పకూడదు అనుకుంటున్నా, అయినా నువ్వు బలవంతం చేసి నా నోట్లోండి నీ వాక్కు వచ్చేట్టు చేస్తున్నావు. నేను దినమెల్లా నవ్వుల పాలైతిని. దినమెల్లా ప్రజలు నన్ను చూసి నవ్వుతున్నారయ్యా. అందరూ నన్ను ఎగతాళి చేయుదురు. ఏలయనగా నేను పలుకునప్పుడెల్లా బలాత్కారం జరుగుచూ ఉన్నది, దోపుడు జరుగుచూ ఉన్నది అని ఎలుగెత్తి చాటింపవలసి ఉన్నది. దినమెల్లా యెహోవా మాట నాకు అవమానమునకును అపహాస్యమునకును హేతువాయను. ఆయన పేరు నేనెత్తను, ఆయన నామం బట్టి ప్రకటింపను. నేను ఆయన వాక్యం చెప్పును, ఆయన గురించి చెప్తే నాకు నిందే వస్తుంది, ఇంకా నేను క్రైస్తవుడిగా జీవించను, ఈయన కోసం నిలబెడితే అంతా నాకు నిందే వస్తుంది అని అనుకుంటే
అని నేను అనుకుంటున్నా అది నా హృదయంలో అగ్ని వలె మండుచు. నేను ఎప్పుడైతే నిలబడకూడదు అనుకుంటున్నానో కానీ నా లోపల దేవుడు ఏదో ఒక భారాన్ని నా హృదయంలో పెడితే అది నా లోపల మండడం ప్రారంభిస్తున్నది. ఎలా ఉన్నదయ్యా? చదవండి బ్రదర్. అగ్ని వలె మండుచు, అది అగ్ని వలె మండుచు నా ఎముకలలోనే మూయబడి ఉన్నట్లున్నది. మూయబడినట్లే గట్టి ప్రెషర్ ని మన కుక్కర్ చూస్తాం కదా, ఎప్పుడైతే ప్రెషర్ నొక్కి పెట్టి గప్పుకున్న ప్రెషర్ వస్తే ఎలా వస్తుందో, నేను ఎంత దేవుడి కోసం కాదు అనుకుంటున్నా సరే, కానీ దేవుడి యొక్క ఆత్మాభిషేకం నన్ను తాకంగానే ఒక్కసారి ఆ ఒత్తిడి పెళ్ళుపుకున్నట్లు నేను మళ్ళా తిరిగి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తానే ఉన్నా. నేను చదవండి బ్రదర్. నేను ఓర్చి విసికి ఉన్నాను, చెప్పక మానలేదు. నలుదిక్కుల భయము అని నలుదిక్కుల భయము అని అనేకులు గుసగుసలాడుట వింటిని. వారు దుర్మార్గులని మీరు చాటించిన ఎడల మేమును చాటింతుమందురు. వారు దుర్మార్గులు అని చెప్తే మేము అందరం చాటించి ఏదోటి చేద్దాం అనుకుంటున్నారు ఇర్మియా అని. అతడు ఒకవేళ చిక్కుపడును అప్పుడు మనం అతన్ని పట్టుకొని అతని మీద పడ తీర్చుకుందామని చెప్పుకొనొచ్చు. నాకు స్నేహితులైన వారందరూ నేను పడిపోగా చూడవాలని కనిపెట్టుకొని ఉన్నారు. అయితే ఎక్కడి నుండి ఉన్నదండి? దేవుడి దయ చూపును గాక. ఇవన్నీ బాధలన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. నాకు నింద అనిపిస్తున్నది, అపహాసం అనిపిస్తున్నది, బాధ అనిపిస్తుంది. ఇవన్నీ చెప్పుకొని ఇక్కడ మాటకు ఒక మాట అన్నాడు. అయితే ఇవన్నీ జరుగుతున్నాయి కానీ పరాక్రమం కలిగిన సూర్యుని వలె యెహోవా నాకు తోడుగా నిలబడి ఉన్నాడు. నన్ను హింసించేవారు నన్ను గెలవక తొట్టిల్లుదురు. వారు హింసిస్తారు కానీ నన్ను గెలవలేరు. వారు నాతో యుద్ధం చేస్తారని నన్ను గెలవలేరు. వారు నన్ను ఏమి చేయాలన్నా గెలవలేరు కానీ తప్పక నేనే గెలవబోతున్నాను. దయ చూపును గాక. ఒక్కసారి ఇక తర్వాత వచ్చినాక వెళ్దాం బ్రదర్. ఎంతమంది దేవుడు మన పక్షాన్ని నిలబడాలని కోరుతున్నారు? మన పక్షాన ఆయన ఏం చేస్తాడండి? విజ్ఞాపన చేయ దేవుడేనా? మన పక్షంగా వ్యాజ్యమాడు దేవుడేనా? మన పక్షంగా యుద్ధము చేయ దేవుడేనా? ఎంతమంది ఆయన మన పక్షంగా నిలబడాలని కోరుతున్నారు? ఆయన మన పక్షంగా ఉంటే ప్రపంచం అంతా ఓ పక్షాన ఉన్నా మనకు సమస్య లేదండి. దేవుడు దయ చూపును గాక. ఇంకొకసారి ఇంకో 2 స్తంభాల గురించి వినొచ్చండి. మీరు ఆది కాండంలో ఇంకో 2 స్తంభాలు ఉన్నాయి. ఎంతమంది ఇత్తడి స్తంభంలో ఇనుప స్తంభంలా ఉందాం కోరుతున్నారు? అయితే ఆది కాండంలో మరొక స్తంభం ఉన్నది. అదొక జ్ఞాపకార్థం, మెమోరియల్. ఏం స్తంభం అయ్యా అంటే, ఎవరు చెప్పినట్టున్నారు, ఏ స్తంభం కాదండి, ఉప్పు స్తంభం. అది కారణం ఏంటి అంటే, దేవుడు ఏమన్నాడంటే, ఓ లోతు, దేవదూతలు చెప్తాను, ఓ లోతు నువ్వు ఈ ఇక్కడికి మేము ఉగ్రత తేవాలి, కానీ మేము తెచ్చే మునుపు దయచేసి నువ్వు వెనక్కి తిరిగ్గా అలాగే వెళ్ళిపోనగానే, ఎప్పుడైతే లోతు నీతిమంతుడే, బలహీనుడే, కానీ ఎప్పుడైతే తన మొత్తం ఆ ప్యాకేజ్ ఎంతవరకు తన తేగల్లో ఏదైతే తన భార్య ఉన్నదో 100 దేవదూతలేమో ఆ చేతులు పట్టుకొని లాక్కుంటూ వెళ్తూ ఉండగానే, వాళ్ళు ఎప్పుడైతే తోయంగానే వీళ్ళు ముందుకు వచ్చేసిన తర్వాత ఇంకా ఆ కుమార్తెలు లోతు ముందుకు చూస్తున్నారు. కానీ ఈ భార్య ఎప్పుడైతే వెళుతున్నదో ఏదో లోకములను ఒక ఆశ. ఎన్నడూ నువ్వు దేని విడిచిపెట్టవు, దాని వెనక ఎన్నడూ తిరిగి చూడబాకు. ఏదైనా దేవుడికి నచ్చింది అని నువ్వు వదిలిపెడితే అది ఎల్లప్పుడూ నీకు అసహ్యంగానే దేవుడు ఉంచునుగాక. కానీ ఎప్పుడైతే ఒక్కసారి ఒకవేళ ఆభరణాలు విడిచిపెట్టావా, ఎన్నడూ తిరిగి వెనక చూడబాకు. ఒకవేళ బంధువుని విడిచిపెట్టావా, ఎన్నడూ తిరిగి వెనక చూడబాకు. ఎన్నడైనా ఆదివారం పునరుద్ధానం కోసం దేనైనా వదిలిపెట్టావా, మళ్ళీ ఎన్నడూ వెనక్కి తిరిగి చూడు. నష్టమైనా ముందుకు వెళ్ళిపో. కానీ ఎప్పుడైతే ఒక్కసారి చూసినదో షోల్డర్ వెనక్కి ఇలా తిరిగి చూసినదంట ప్రవక్త అంటాడు. ఈ షోల్డర్ వెనక్కి తిరిగి ఎలా ఉండిపోయినదో దేవుడు ఉన్న పలంగా ఉప్పు స్తంభంగా మార్చివేసాడు. అదే ఆది కాండంలో ఇంకో స్తంభం ఉన్నదండి. అదే స్తంభం అయ్యా అంటే, ఎప్పుడైతే దేవుడు అబ్రహాముతో నిబంధన చేసేటప్పుడు 3 జంతువుల్ని బలిగా అర్పించిన సమయంలో ఖండాలుగా వేరు చేసినప్పుడు రాజుచున్న పొయ్యి వెళ్తూ ఉంటే దాని వెనుక ప్రకాశమైన మిక్కిలి ఒక వెలుగు ఒకటి వెళ్తూ ఉంటుంది. అదేంటి అంటే 120 మంది మీదకి వచ్చిన పరిశుద్ధాత్మే అండి. అదే ఆది కాండంలో ఉప్పు స్తంభం అనేది, అదే ఆది కాండంలో అగ్ని స్తంభం కూడా ఉన్నదండి. నేను దేని కోరుతున్నా అంటే, ఆ ఉప్పు స్తంభంగా ఉండాలని కోరట్లేదు, కానీ ప్రభు అగ్ని స్తంభంగా ఆయన మన మధ్యలోకి దిగి వచ్చిన గాక. ఉపస్తంభంగా ఉండకూడదండి, మనం అగ్నిస్తంభంగా దేవుడు మనల్ని. అగ్నిస్తంభం అంటే ఇది మనం కాదు, ఆ దేవుడే మనలోనికి వచ్చును గాక. అయితే కారణం చూడు, ఉపస్తంభం ఎప్పుడు వాళ్ళకు ఒక మెమోరియల్ అంటారు సంతానం మొత్తానికి. ఏమనంటే లోతు యొక్క సంతానం ఎవరు చూసిన ఏమంటారంటే, ఒకప్పుడు మా తల్లి అక్కడ ఉండేది, ఒకప్పుడు మా తండ్రి అక్కడ ఉండేవాడు, ఒకప్పుడు ఇలా జరిగేదని చూసినప్పుడు వాళ్ళందరికీ ఒక జ్ఞాపకార్థం ఇలా వెనక్కి తిరిగి ఉంటుంది లోతు. కానీ అనేక మందికి మరొక జ్ఞాపకార్థం ఉన్నది. అదేమయ్యా అంటే, ఇప్పుడు ఉప్పు స్తంభం ఒక జ్ఞాపకంగా చరిత్రలో లేదు, అది ఉండిపోలేదు. కానీ అబ్రాహాముతో మాట్లాడాడు దేవుడు. అదే దేవుడు మోషేతో మండుచున్న పొదలో ఉండి మాట్లాడిన తర్వాత, ఓ మోషే, లే మోషే, ఇప్పుడు నీ ముందు వాళ్ళు వీళ్ళు కాదు, అగ్నిస్తంభంగా నేనే ముందు ఒక నాయకుడిగా కదలాడబోతున్నాను మోషే. ఎంతమంది అగ్నిస్తంభన నాలోనికి రావాలని కోరేవాళ్ళు ఉన్నారా?
కేవలం మనం ఫోటోల కోసం రాలండి. ఆయనకి ఇక్కడ ఏదో లైటింగ్ వచ్చింది, అక్కడ లైటింగ్ ఉంది, మనం మొత్తం లైటింగ్ అయిపోవాలి, మన లోపలికే వెలుగు దిగి రావాలండి. అయితే కారణం ఏంటంటే ఇప్పుడు ఈ మోషేని గమనించండి. ఉప్పు స్తంభం ఏం చేస్తుందో, అగ్ని స్తంభం ఏం చేస్తుందో. మోషే అంటున్నాడు, ఓ మోషే నువ్వు వెళ్ళి నా ప్రజలను విడిపించండి. అయ్యా నేను నత్తివాడినయ్యా. కానీ అగ్ని స్తంభం ఏమంటుందంటే, నువ్వు నత్తివాడు అయినా సరే పరిచర్యకి రా మోషే. ఉప్పు స్తంభం వెనక్కి చూపుతున్నది, అగ్ని స్తంభం ముందుకు చూపుతున్నదండి. అయ్యా నేను నరహంతకుని, అయినా మోషే ముందుకే కదులు నువ్వు మోషే. ఎర్ర సముద్రం ఎదురొచ్చింది ఏమంటావు, అయినా మోషే ముందుకే కదులు మోషే. ఉప్పు స్తంభం వెనక నడుపుద్ది, అగ్ని స్తంభం ముందుకు నడుపుద్దండి. ఎంతమంది ముందుకు వెళ్దామని కోరుతున్నారు? మారా వచ్చినా సరే అగ్ని స్తంభం ముందుగా నడిపిస్తూ ఉన్నది వారిని. ఒకవేళ అగ్ని గుండం మీద వచ్చినా సరే అగ్ని స్తంభం శత్రుకు మేషకబెట్టు వాళ్ళని ముందుగా నడిపిస్తున్నదా? దేవుడు దయ చూపును గాక. అయితే ఉప్పు స్తంభం గురించి మరో కార్యం ఉంటుంది. ఏమనంటే ఎప్పుడైతే ఈ ఉప్పు స్తంభాన్ని కానీ అలా నిలబడి ఉన్న స్తంభంలో ఏదైనా కొంచెం ఇలా గిల్లితే, చిన్నగా ఆ ఉప్పు స్తంభాన్ని ఇలా చిన్నగా గిల్లి ఇలా కానీ ఉప్పు లాంటిది ఆ చిన్న ఉప్పు కానీ ఇలా తీయగలిగితే చిన్న ముక్కలా తీసి వెంటనే దానికి అది కవర్ అయిపోతుందంట. ఉప్పు దానిలోండి ఇలా వచ్చి ఉప్పు స్తంభం గురించి ప్రవక్త చెప్తాడు. అది అర్థమైనదా అండి? ఉప్పు స్తంభాన్ని మనం ఇలా గిల్లి అంటే చిన్న ముక్క దాని నుండి వేరు చేసామనుకోండి, తిరిగి మళ్ళీ దానికి అదే ఇప్పుడున్నది ఉప్పు స్తంభం, అది మీరు ఫొటోస్ కూడా చూడొచ్చు దానివి. కానీ తిరిగి ఉప్పు స్తంభం దానికి అదే మళ్ళీ ఉప్పు దానిలో వచ్చి పేరుకుపోతుంది. దేవుడు ఏమంటున్నాడంటే ఎవరు తీసినా వండని దాన్ని అలా జ్ఞాపకార్థంగా అని. అయితే 120 మంది మధ్యలోనికి అగ్నిస్తంభం వచ్చిన తర్వాత అది 120 భాగాలుగా ప్రజల్లోనికి వచ్చిన దాని శక్తి కూడా ఎన్నడూ తగ్గిపోలేదండి. పౌలు దగ్గర తిరిగి శక్తితో కనబడుతున్నది, పౌలు దగ్గర తిరిగి బలముతో కనబడుతున్నది, తిరిగి పౌలును కూడా అది వెళ్ళినది. 2000 సంవత్సరాలుగా పరిశుద్ధులోనికి వెళుతూ ఉన్నది. ఈరోజు మీ దగ్గర నా దగ్గర అదే అగ్ని స్తంభం దిగి మళ్ళీ మన మధ్యలోనికి కోసం. ఎంతమంది అగ్ని స్తంభాన్ని కోరుతున్నారండి? దేవుడు మనల్ని ఇనుప స్తంభంగా నిలబెట్టును గాక. దేవుడు మనల్ని ఆయన అగ్ని స్తంభం మనలో దేవుడు నింపును గాక. ఉప్పు స్తంభం ఏం చేస్తుంది? షోల్డర్ నుండి వెనక్కి తిప్పుద్ది. అగ్ని స్తంభం ఏమంటది? వెనక్కి కాదు, ముందుకు పో, ముందుకు పో, ముందుకు పో. ఒకవేళ సింహభవనం ఎదురైంది, అయినా ముందుగా వెళ్ళు దానియేలు. ఎందుకంటే దేవుడు ఏర్పరచుకున్న మార్గంలో నిన్ను నడుపుతుంది. ఎంతమంది ముందుకు వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు? మరొకరిని చూద్దామండి. ఒకసారి గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అనగా సున్నతి పొందిన వారికి అపోస్తలుడటట్టు పేతురునట్టు సామర్థ్యం తెలియజేసిన వాడే అన్యజనులకు అపోస్తలుడటట్టు నాటును సామర్థ్యం తెలియజేసినని వారు గ్రహించినప్పుడు స్తంభములుగా ఎంచబడిన యాకోబు స్తంభములుగా యాకోబు పేరు చూడండి ఒకసారి. యాకోబు, కేఫా, యోహాను. కేఫా, యోహాను. ఎంతమంది అండి ఇక్కడ స్తంభాలు? 3. ఎన్ని స్తంభాలు కనబడుతున్నాయి మీకు? 3. 3 కనబడుతున్నాయా? ఆమేన్. ఎవరెవరు? యాకోబు, కేఫా, యోహాను. ఈ ముగ్గురు ఎంతమందికి పరిచయం? ఈ ముగ్గురు మనకు తెలుసా తెలీదా? ఆమేన్. అయితే మీరు గమనించండి, దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు 3 వేరు సందర్భాల్లో ఆయన కేవలం 3 మాత్రమే సాక్షులుగా తీసుకున్నాడు. ఆయన ఎంతమంది గుర్తున్నదో మీరు గమనించండి. యాయూరు యొక్క గృహానికి వెళ్ళేసరికి నాకు అది ఇప్పటికీ ఒక ఆశ్చర్యం అనిపిస్తుంది. అప్పుడు వరకు ఏడ్చారు, అయ్యో పాప చనిపోయింది, అయ్యో పాప చనిపోయింది, అయ్యో పాప చనిపోయిందని. ఆయన ఎప్పుడైతే యేసుప్రభు రంగంలోనికి వచ్చారో, ఎందుకు ఏడ్చు గొల్లు చేస్తున్నారు? ఆగండి ఓ నిమిషం. ఆ పాప ఆమె చిన్నది చనిపోలేదు కానీ నిద్రించుచున్నదని. అంత గగ్గోలు పెట్టుచున్న వాళ్ళు వెంటనే నవ్వినట్టు భయపడి, అసలు ఎట్లా నవ్వు వచ్చిందో నాకు అర్థం కాదు. అదొక విచిత్రంగా ఉంటుంది. అంత ఏడ్చి పాప చనిపోయిందని ఏడ్చిన వాళ్ళు ఏమన్నా అసలు అదేంటో నాకు అర్థం కాదు. అది ఇప్పటికీ వీళ్ళ భక్తి అట్లా, వీళ్ళ ప్రేమ అట్లా ఉన్నది. వెంటనే నవ్వడం ప్రారంభించారు. ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు లోనికి వెళ్ళేటప్పుడు వీళ్ళందరినీ తీసుకెళ్ళాలి. ఆయన అన్నారు, ముందు అసలు ఇక్కడ ఈ అనుమానం వందల ముందు ఈ క్యారెక్టర్ని, నవ్వే క్యారెక్టర్ని, అనుమానం పడే క్యారెక్టర్ని మొత్తాన్ని బయటికి తీసుకెళ్ళాను. వీళ్ళలో నాకు తెలిసి తోమాను కూడా బయటికి పంపించేసి ఉంటారు. తోమాకు అనుమానమా కాదా అండి? అక్కడ అపహాస్యం చేసే వాళ్ళందరినీ బయటికి పంపించిన తర్వాత కేవలం 3 మాత్రమే ఆయన ఉంచాడు. ఎవరెవరిని? పేతురు, యాకోబు, యోహాను. అంతేనా? అవునా కదండి?
ఎప్పుడైతే వీళ్ళ ముగ్గురు వచ్చిన తర్వాత వీళ్ళ ముగ్గురు ప్రత్యక్ష సాక్షులండి. లోపల ఏం జరిగిందో ఏ శిష్యుడికి తెలియదు, కానీ ఆ శిష్యుడు కూడా మిస్టరీ. లోపల ఏం జరుగుతుందంటే మాకేం తెలియదు, ఆయన వస్తే కానీ మేము చెప్తాం. ఏం చేస్తాడు మీకు బోధకుడు? మాకేం తెలుసు, ఆయన వస్తే చెప్తాం. కానీ ఇలా ముగ్గురికి సీక్రెట్ కాదు, కళ్ళ ముందు చూస్తారు. తలితాకుమి చిన్నదానా లెమ్ము అనగానే మరణం యొక్క సంఖ్యలను దేవుడు వెంటనే విడిపించాడండి. చిన్నది గబుక్కును లేచిన కూర్చోగా అసలు ఎలా ఆశ్చర్యం అనిపిస్తుంది. దేవుడిని వాడుకున్నాడు ముగ్గురిని. రెండవదిగా ఎక్కడ ఈ ముగ్గురు వాడబడినది? రూపాంతర పర్వతం మీద. ఒక దగ్గర మరణం నుండి తిరిగి లేవడాన్ని చూశారు, మరొక దగ్గర ఎవ్వరికి తెలియదు. ఇది మిగతా శిష్యులు ఎవ్వరికి అనుభవం లేదు, కానీ వీరు ముగ్గురు మాత్రమే ప్రభువైన యేసుక్రీస్తు రూపాంతరం చెందినప్పుడు ఏ చాకలి కూడా అంత తెల్లగా ఉండేట్టు వస్త్రాలను ఉతకలేనంత తెల్లని వస్త్రాలు ఆయన చుట్టూ ఉన్నాయండి. కానీ ఇప్పుడు చూసారా రెండో కార్యాన్ని కూడా. మూడో కార్యం మొట్టమొదట యాయేరు గృహంలో, రెండవదిగా రూపాంతర పర్వతం, మూడవదిగా గెత్సెమనే వనంలో అండి. గెత్సెమనే వనంలో వీరు ముగ్గురిని ఉంచిన తర్వాత ఆయన ప్రసవ వేదనతో, ఎంతో వేదనతో ప్రార్థిస్తా ప్రవక్త ఏమంటాడంటే, నిజానికి యేసు ప్రభు యుద్ధాన్ని గెలిచినది అంటే ఈ కల్వరిలో సమస్తాన్ని ఆయన జయించుకుంటూ వెళ్ళినది మనం అనుకున్నట్టు కల్వరిలోనే కాదు, ఆయన దాదాపుగా కల్వరి కన్నా ఎక్కువ యుద్ధాన్ని, ఎక్కువ పోరాటాన్ని గెత్సెమనే వనంలోనే ఆయన అనుభవించాడని. అక్కడ బల్లెంతో పొడిచారు, కానీ ఇక్కడ బల్లెంతో ఆయన పొడవలేదు. అక్కడ ముళ్ళ కిరీటంతో గుచ్చారు, ఇక్కడ ముళ్ళ కిరీటం గుచ్చలేదు. ఆయన కల్వరి మీద ఎక్కించాల. కానీ ఇక్కడ మాటికి ఆయనకున్న ఒత్తిడి ఎంత ఉన్నదంటే చెమట కూడా రక్త బిందువుల నేల మీద ఎంత టెన్షన్తో ఉంటే అది నరాలు కూడా పగిలిపోయి బ్లడ్ వచ్చే అంత టెన్షన్ అంటే అది ఎటువంటిది ఉండదు. కానీ ప్రవక్త అంటాడు, కేవలం మర్చిపో మాకు, నీకు కూడా దేవుడు గెలిచమని అనుభవాన్ని తీసుకొస్తాడంట ఒక రోజున. ఎంతమంది కోరుతున్నారు? కొన్నిసార్లు నీకు నాకు కూడా గెలిచమనే వనవాన్ని, ఆ యొక్క అనుభవాన్ని తీసుకొస్తాడు. వీళ్ళ ముగ్గురికి ఏముండదంటే ప్రత్యక్షంగా దేవునితో ఒక సంబంధం అనేది ఉన్నదండి. వీరు ముగ్గురు ప్రత్యక్ష సాక్షులుగా ఉన్నారు. అయితే మీరు గమనించండి, ఎవరెవరు పేర్లు చెప్పండి ఒకసారి. పేతురు, యాకోబు, రైట్, ఓకే కదా. అయితే మీరు అనుకున్న పేతురే ఈ పేతురు, మీరు అనుకున్న యోహానే ఈ యోహాను, కానీ మీరు అనుకున్న యోకాబు కాదు ఈ యాకోబు. ఆ మూడు అనుభవాల్లో ఉన్న యాకోబు, ఇక్కడ పౌలు చెబుతున్న యాకోబు ఒకళ్ళు కాదు. కారణం ఏంటంటే ఒకసారి అపోస్తుల కార్యం 12వ అధ్యాయం 2వ వచనం తీద్దాం. యోహాను సహోదరుడైన యాకోబును మనం ఇప్పుడు వరకు మూడు కార్యాల్లో విన్నది యోహాను సహోదరుడైన యాకోబు అండి. కానీ ఇక్కడ చదవండి ఏమైనది. యోహాను సహోదరుడైన యాకోబు ఖడ్గముతో చంపించెను. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని. ఇది చనిపోయాడని ఉన్నదా? అవునా కదా అండి. ఇప్పుడు మనం ముగ్గురిని స్తంభాలుగా చూసిన అధ్యాయం ఏది? గలతీ. ఒకసారి మీరు అపోస్తుల కార్యం 15వ అధ్యాయానికి వద్దాం. ఇప్పుడు ఆ యాకోబు ఎవరో ఇక్కడ చూద్దాం. 13వ అధ్యాయం 15వ అధ్యాయం 13వ వచనం చదువు. వారు చాలించిన తరువాత యాకోబు ఇట్లా నేను అక్కడ ఒక యాకోబు చనిపోయాడు కదా 12వ అధ్యాయంలో. ఆ యాకోబు మనం ఇప్పుడు వరకు చూసిన యాకోబు అండి. కానీ ఈ యాకోబు ఆ యాకోబు కాదు, ఇతను వేరొకడు. ఎవరో చూద్దామండి, చదవండి బ్రదర్. వారు చాలించిన తరువాత యాకోబు ఇట్లా నేను సహోదరులారా నా మాట ఆలకించుడి. అన్యజనులలో నుండి దేవుడు తన నామము కొరకు ఒక జనమును ఏర్పరచుకొనుటకు. చాలు బ్రదర్. ఇక్కడ మనం చదివే యాకోబు ఎవరయ్యా అంటే ఈయన స్వయాన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సహోదరుడు అండి. కొన్ని చాట్ల చదివితే అసలు ప్రభువైన యేసుక్రీస్తు ఆయన పరిచర్య చేసినంతకాలం ఈ యాకోబు ఎప్పుడు ఒకసారి అతను ఆ నమ్మను కూడా నమ్మలేదంటారు. ప్రభువైన యేసుక్రీస్తు నమ్మలేదంటే యాకోబు. అయితే పైగా కొన్నిసార్లు ఏమంటాడంటే అనేక మంది తన యేసు ప్రభుని సొంత కుటుంబం వ్యతిరేకించినది, సొంత సహోదరులు వ్యతిరేకించారు. వాళ్ళు ఏమంటారంటే పలానా చోట పండుగ జరుగుతున్నది, ఓ యేసు అని వాళ్ళు. ఈ యాకోబు కూడా ఒకడే. మనం ఏదైతే స్తంభం అని చదివామో ఆయా యాకోబు కూడా ఏమంటారంటే, ఓ యేసు నువ్వు చేసే ఈ గొప్ప గొప్ప కార్యాలేవో అనుకున్నా కదా, వెళ్ళి అక్కడికి వెళ్ళి చేసుకో, పండగ మధ్యలోనికి వెళ్ళి. మతిస్థిమితం లేకుండా ఉన్నాడు ఈ యాకోబు. మనం ఏ యాకోబు గురించి అయితే స్తంభం అని చదివామో పౌలు చెప్పి అతను స్తంభం లాంటోడు అని చెప్తున్నాడు. ఆ యాకోబు ఏమన్నాడంటే ప్రభువైన యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్నప్పుడు, ఓ యాకోబు, ఓ యేసు అక్కడికి వెళ్ళి నువ్వు ఆ గొప్ప కార్యాలేవో చేసుకో. అప్పటికి ఆయన 5,000 మందికి చిన్న ఆ 2 రొట్టెలు చేపలు ఇచ్చి పోషించాడు ఆయన. అప్పటికి కనాను వివాహంలో నీటిని ద్రాక్షారసంగా మార్చాడు ఆయన. 38 సంవత్సరాల వ్యాధితో ఉన్న వారిని తిరిగి లేపాడు ఆయన. ఇవన్నీ వారు విని కూడా ఏమన్నారంటే, నువ్వు చేసే క్రియలేవో అక్కడికి వెళ్ళి చేసుకో, మతిస్థిమితం లేని వాళ్ళలాగా ఉన్నాడని. కానీ ఎప్పుడయ్యా ఈ యాకోబులో మార్పు వచ్చినదంటే
ఒకసారి 1 కొరింథీ దేవుడు దయ చూపును గాక 15వ అధ్యాయం 7వ వచనం చూద్దామండి. తరువాత ఆయన యాకోబునకును అటు తరువాత చాలు బ్రదర్. ఈ యాకోబు ఎవరయ్యా అంటే, ఏ యాకోబు అయితే ప్రభువైన యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్నప్పుడు అందరితో పాటు నువ్వు వెళ్ళి చేసుకో అన్నాడు. కారణం ఏంటంటే ఇద్దరికి అంటే యోసేపు యొక్క కుమారుడు ఈ యాకోబు. ఎప్పుడైతే ఇలా మాట్లాడాడో విచిత్రం ఏంటంటే, శరీరధారిగా ఉన్నంతసేపు ఏమనుకున్నాడంటే, ఇతను మా తమ్ముడయ్యా, ఇతను మా తమ్ముడు అంటే అన్నయ్య సహోదరుడు, ఇతను మా సహోదరుడు, ఈయన దేవుడు ఏంటి, ఈయన అద్భుతాలు చేయడం ఏంటి అన్నాడు. కానీ ఇప్పటి వరకు చిన్న చిన్న కార్యాలను దేవుడు చూపించాడు. కానీ ఇతని జీవితాన్ని అన్నిటికన్నా అద్భుతమైన కార్యం మార్చేసినది ఏమయ్యా అంటే, ఇప్పటి వరకు ఎన్నో తిట్టాడు కానీ ఒక్కసారిగా ఆయన శిలువ మరణం పొంది సమాధిలోనికి వెళ్ళి పాతాళాన్ని జయించి, మరణాన్ని జయించి, సమాధిని సమస్తాన్ని జయించి ఆయన ఎప్పుడైతే తిరిగి లేచాడో అప్పుడు ఇదే యాకోబుకి ఆయన కనబడేమన్నాడంటే, ఓ యాకోబు, నువ్వు ఎవరిని చూసి మతిస్థిమితో లేదనుకున్నావో, నీ సహోదరుడు అనుకున్నావు, నేనే ఆ మెస్సియా అని. విచిత్రం ఏంటి, అప్పుడు వరకు ఏ యాకోబు అయితే మతిస్థిమితో లేదన్నాడో ఒక్కసారిగా ప్రభు, ఎంతమందికి అర్థమవుతున్నదండి నేను చెప్పి, తన జీవిత కాలంలో నమ్మలేదు, యేసు ప్రభు చేసిన ఏ అద్భుతాన్ని నమ్మలేదు. కానీ చనిపోయి తిరిగి లేచిన తర్వాత చూసి ఇది దేవునికి తప్ప మరెవరికైనా సాధ్యమా, ఈయనే సియోను పర్వతం మీదకి వచ్చిన వాడు ఈయనే, హోరేబు పర్వతం మీదకి వచ్చిన ఆయన ఈయనే, యోబుతో సుడిగాల్లో మాట్లాడిన వాడు ఈయనే, మోషే దగ్గరకు వచ్చిన వాడు ఈయనే, యెహోషువ దగ్గరకు వచ్చిన వాడు ఈయనే, ఆ పాత నిబంధన గ్రంథాలు యెహోవాయే ఈయన. అసలు ఎట్లాంటి అనుభవం ఉంటుందో, చిన్నప్పుడు ఎవరితో పాటు తిన్నాడో, ఎవరితో పాటు ఆడాడో, ఎవరితో పాటు ఉన్నాడో, ఈయనే నా దేవుడు అని తెలుసుకోవడం అంటే అదెంత అద్భుతంగా ఉంటుందో కదా. అయితే ఇప్పుడు వరకు తన జీవితం ఎలా ఉన్నదంటే, పేతురు, కేఫా, యోహాను ఒకప్పుడు వీళ్ళైతే స్తంభాలు కాదండి, ఒకప్పుడు వీళ్ళు రెల్లు లాంటి వాళ్ళు. కానీ ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తుని వారు కలిసిన తర్వాత 120 మంది పరిశుద్ధాత్మ బాప్తిసం పొందినప్పుడు వీరు కూడా ఆ పరిశుద్ధాత్మను పొందారు. ఇక దేవుడు వారిని రెల్లుల్లాగా ఉంచలేదు, కానీ దేవుడు వాళ్ళని స్తంభాలుగా మార్చడం ప్రారంభించాడు. యేసుక్రీస్తు రంగం మీద లేకపోయినా సరే అద్భుతాలు దేవుడు వీరి ద్వారా జరిగిస్తూనే ఉన్నాడు. యేసుక్రీస్తు రంగం మీద లేకపోయినా సరే సంఘంలో వచ్చే ప్రతి సమస్యకి పరిశుద్ధాత్మ వీరి ద్వారా దేవుడు మాట్లాడుతుంటే, ఇప్పుడు పౌలు అంటున్నాడు, అయ్యా సంఘంలోనే వారు స్తంభాలు లాంటి వాళ్ళు నాయన, పేతురు, కేఫా, పేతురు, యాకోబు, యోహాన్. ఎంతమందికి అర్థమైనదండి? అయితే వారు చివరి వరకు వారి విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. అయితే నీ కుటుంబంలో కూడా కొన్ని స్తంభాలు ఉంటాయి. కొన్ని కుటుంబాలు చూస్తే అనిపిస్తుంది, ప్రభువా ఈ కుటుంబం ఇంతకాలం పరిచయం దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చారు. కొన్ని కుటుంబాల గురించి ఒక్కోసారి మాట్లాడినప్పుడు, ఇంతకాలం వీళ్ళు దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చారు, కుటుంబం అంతా బలహీనంగా ఉన్నా ఎక్కడో మండే దీపం ఒకళ్ళు ఉంటారండి కుటుంబం మొత్తంలో, వాళ్ళే ఆ కుటుంబానికి స్తంభంలాగా నిలబడతారు. కుటుంబం అంతా వెనకలాగానే ఈ ఒక్క స్తంభం ఏం చేస్తుందంటే ఇంకా దేవుళ్ళ బలంగా నిలబడతానే ఉంటుందండి. అయ్యా స్తంభం అంటే ఏంటయ్యా అంటే, పునాదిలో నుండి వచ్చినదై ఉండాలి. ఎక్కడ పునాది? జగత్తు పునాది వేయబడక మునిపే నీ పేరు నా పేరు గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాశాడు కనుక నా పునాది అక్కడ నుండి నేను కట్టబడతానే ఉన్నానండి. ఎంతమంది ఇక్కడ వాళ్ళం కదా అక్కడ వారు నమ్ముచున్నారు? ఇంకోటి, నేను ఇప్పటి వాడని కాను. ఎంతమంది అలా చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు? ఎక్కడ వారు కాదనే వాళ్ళు, ఎక్కడ వాళ్ళు? ఆమె ఇంకోటి చెప్పాలి, ఇప్పటి వారము కాదు మనమండి, మన పునాది గొర్రెపిల్ల జీవ గ్రంథంలో భూమికి పునాదులు కూడా వేయబడక మునిపే అక్కడ మన ఫౌండేషన్ వేసాడు దేవుడు. కనుక ఎన్ని జరిగిన నువ్వు ఎలా ఉంటావంటే స్తంభంలాగా, ప్రాకారం కలిగిన పట్టణంలాగా. ఎంతమంది ఇష్టపడుతున్నారు? కారణం ఏంటంటే అనేక యుద్ధాలు జరిగినప్పుడు దావీదుని చివరిలో ఒకళ్ళు చంపాలనుకుంటాడు. శత్రువు రాబోతుంటే వెంటనే అక్కడ ఉన్న వాళ్ళు చెప్తారు, ఓ దావీదు నువ్వు దయచేసి ఇక మాతో యుద్ధానికి రామాకు, నువ్వు ఇశ్రాయేల్లో దీపం వంటి వాడివి, దయచేసి రామాకు. ఏదో నాకు కొన్ని కుటుంబాలు చూస్తే అనిపిస్తుంది, ఈ కుటుంబంలో కొన్నిసార్లు కుటుంబాల్లో ఒక్కడే పోరాడతాడండి. కుటుంబం అంతా వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నా కేవలం ఒక్కళ్ళే. నాకు కొన్నిసార్లు అనిపించేది, ప్రభు ఒకళ్ళు వీళ్ళ ఆయుష్కాలం ముగించబడితే తిరిగి ఆ కుటుంబాన్ని సంఘంలో చూస్తామా? ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది ఎంతమందికి అర్థమైనదండి? కారణం ఏంటంటే కుటుంబాల్లో స్తంభాలు. అయితే ఎవరో స్తంభంలా నిలబడే బదులు, దేవా నన్నే స్తంభంగా నిలబెట్టు ప్రభు, నా కుటుంబంలో ఎంతమంది వెనక్కి వెళ్ళినా సరే
నేను నడవాలి, నాతో పాటు వారిని కూడా నడిపించాలి. నేను స్థిరంగా ఉండాలి, వారిని కూడా నాతో పాటు స్థిరంగా ఉంచాలి. ఎంతమంది కోరుతున్నారండి? నోవాహు కుటుంబంలో నోవాహు నిలబడలేదా? నోవాహు ఒక్కడు తన కుటుంబాన్ని రక్షించుకోలేదా? తన కుటుంబంలో స్తంభంగాడా? యోబు కుటుంబంలో యోబు స్తంభంగాడా? తన కుమారులు ఒకవేళ అవిధేయతతో ఉంటారని పొద్దున్న లేచి ప్రార్థన చేస్తున్నాడు. ఏమయ్యా అంటే, నా కుటుంబంలో నా కుమారులు ఒకవేళ నోటి మాట కాకపోయినా హృదయంలో ఒక చిన్న వ్యతిరేకత వస్తుందేమో, ప్రభువా వారిని క్షమించయ్యా. కుటుంబంలో స్తంభాలు లాంటి వాళ్ళండి. ఎంతమంది స్తంభాలుగా ఉందామని కోరుతున్నారు? అయితే ఇంకోటి ఉన్నది, సంఘంలో కూడా కొన్ని స్తంభాలు ఉంటాయి. దేంట్లో? ఎక్కడ? సంఘంలో కొన్ని సంఘాల్లో పరిచర్య ఏమి జరిగిన పరిచర్యలో, ఎన్ని సంవత్సరాల పాత పరిచర్య అయినా ఎన్ని జరిగినా సరే అలా అంటిపెట్టుకొని నిలబడే విశ్వాసులు ఉంటారండి. అది దేనికి? కేవలం సంఘానికి వెళ్ళామని కాదు. కారణం ఏంటయ్యా అంటే, ఎంతమంది స్తంభాలుగా ఉందామని కోరారు? సెకండ్ మూల్లో పెద్ద మూల్లో అర్థం కావట్లేదు, కానీ పోనీ 9:30 అయింది మనకి. ఇంకా ఎంతమంది ఉందామని కోరుతున్నారండి? నీ కుటుంబంలో స్తంభంగా ఉండగలుగుతావా? స్తంభంగా ఉండడం అంటే ప్రవక్త అంటాడు ఏదో కాదని, నీకు ఎప్పుడైతే ప్రత్యక్షత అనేది ఉంటుందో దేవుని వాక్యం పట్ల, ఏదేమైనా నిన్ను చెక్కు చెదర్చడం ఎవరి వల్ల కాదే, కాదు నువ్వు అలా నిలబడి ఉంటావు దేవునిలో. ఎంతమంది ఉందామనుకుంటున్నారు? సంఘంలో స్తంభాల్లాగా. దెయ్యం ఎప్పుడు చిన్న చిన్న వాళ్ళు కొట్టడండి, దెయ్యం ఎప్పుడు స్తంభాలనే కొడతాడు. ఎంతమందికి అర్థమైందండి? దెయ్యం ఊరికే పైన రేకులతో ఆటలాడు, కింద దేంతో ఆటలాడు. వాడు ఎప్పుడు వచ్చి మీరు గమనించండి, సంసోను దాగోను గుడి మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఎక్కడ పైకప్పు ఎక్కడుందన్నాడా? ఈ గుడంతా ఆధారపడినా అదే అడిగాడా? అవునా అండి? పైకప్పు ఒకసారి ఒక గోడలు తోసుకుంటూ వచ్చాడా? ఒకేసారి. అయితే మనం స్తంభాలుగా నిలబడాలంటే నువ్వు పడగొట్టాల్సిన స్తంభాలు కూడా కొన్ని ఉంటాయి నీ కుటుంబంలో. ఎంతమందికి అర్థమైనదండి? దెయ్యపు స్తంభాలు ఏమైనా నిలబడి ఉంటే, దెయ్యపు బలిపీఠాలు ఏమైనా కట్టబడి ఉంటే, ప్రభువా కేవలం మరొకసారి నన్ను జ్ఞాపకం చేసుకొని సంపూర్ణమైన శక్తితో ఒక్కసారి ఒళ్ళు ఎప్పుడైతే దేవుని శక్తి ప్రతి నరాన్ని ఎముకని కండరాన్ని నింపుతా ఉన్నదో, పెద్ద గుడి మొత్తాన్ని ఒక్కసారి కుప్పకూలు చేశాడండి. కారణం ఎంతమంది? కుటుంబంలో స్తంభంగా, సంఘంలో స్తంభంగా, నీకు నీవే స్తంభముగా, ప్రత్యక్షత నిన్ను స్తంభంగా నిలబెడుతున్నదండి. అయితే మీరు గమనించండి, నిజమైన సంఘంలో ఎంతమంది కోరుతున్నారు? నిజమైన సంఘంలో ఉందామని. అయితే ఇంకొకటి చదువుతాం. ఇప్పుడు యాకోబు, యోహాను, నెక్స్ట్ మనం విన్నది ఏంటి? యాకోబు, యోహాను, పేతురు, వీళ్ళ ముగ్గురే సత్యంతో నిలబడ్డారా? ఇంకా 2000 సంవత్సరాలకు కూడా సత్యంతో నిలబడిన ప్రజలు ఉన్నారా? వాళ్ళే ముగ్గురే కాదండి స్తంభాలు, ఇంకా స్తంభాలు, అనేక స్తంభాలు దేవుడు ప్రతి కాలంలో నిలబడతానే ఉన్నాడు ఆయన. అయితే ఒక్కసారి 1 తిమోతికి రాసిన పత్రిక 3:15 తీద్దాం. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా, చూడండి అసలు ఎలా మాట్లాడతాడు. దేవుని మందిరంలో అని ఆపకుండా అనగా జీవముగల దేవుని సంద్రములో. జీవము కలిగిన దేవుని మందిరంలో విశ్వాసులు ఎవరైనా ఉన్నారండి? దేవుని మందిరం కాదు, జీవము కలిగిన దేవుని మందిరంలో విశ్వాసం. అనగా జీవముగల దేవుని సంఘములో, జీవము కలిగిన దేవుని సంఘములో జనులు ఎలాగో ప్రవర్తించవలెనో అది నీకు తెలియవలనని ఈ సంగతులను నీకు వ్రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును. ఏ సంఘం అండి? ఆ సంఘము సజీవము కలిగిన, జీవము కలిగిన దేవుని సంఘం ఎటువంటిదంటే సత్యానికే స్తంభం లాంటిదంట. అంటే సంఘం మీదే సత్యం నిలబడతారు. ఇది ఎంతమందికి అర్థమైనదండి? ఎంతమంది మన సంఘం సత్యానికి స్తంభంగా ఉండాలని కోరుతున్నారు? సత్యం విషయంలో కాదు, కానీ ఏ పరిస్థితులు జరిగినా సరే సత్యాన్ని మట్టుకొని అంటి పెట్టుకొని అలా నిలబడ్డానికి సత్యానికే స్తంభం. అసలు ఎలా మాట్లాడుతున్నాడు అని చదవండి బ్రదర్. ఒకసారి అందరం కలిసి చదువుదామండి. 1 తిమోతి 3:15. అందరు కలిసి చదువుదాం బ్రదర్. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా
జీవముండల దేవుని సంఘములో ఏ సంఘం ఇది? జీవముండల దేవుని సంఘం. ప్రవక్త అన్నాడు సంఘం అంటే కేవలం ప్రజలు కూడుకునే స్థలం కాదండి. సంఘం అంటే ఎంటర్టైన్మెంట్ చేసేది కాదు. అంటే ఇప్పుడు బయట స్కూల్లో చెప్తారు కదా, మీరు కానీ మా పిల్లల్ని మా స్కూల్లో జాయిన్ చేశారంటే వాళ్ళకి ఫుట్బాల్ నేర్పిస్తాం, కీబోర్డ్ నేర్పిస్తాం, గేమ్స్ ఇస్తాం, టైం ఇస్తాం, ఆ ప్రాజెక్ట్ ఇలా ఎంటర్టైన్మెంట్ చెప్పి స్కూల్లో జాయిన్ చేస్తారు. కానీ చర్చి అప్పుడు ఎంటర్టైన్మెంట్ ప్లేస్ కాదు. మా చర్చిలోకి వస్తే మేము అయ్యిస్తాం మీ ఇస్తాం కాదు. మా చర్చిలోకి వస్తే మేము నిజమైన దేవుని వాక్యాన్ని మాత్రం మీకు ఇస్తామండి. మేము మీకు బట్టలు ఇస్తాం అయ్యిస్తామని చెప్పలేం, కానీ నువ్వు కానీ సంఘంలోనికి వచ్చామంటే నిజమైన సత్యాన్ని మాటికి మీకు అందజేస్తామని ఉందామనుకుంటున్నారు. అలాగే సత్యమైన సంఘం అది. అయితే ఏమన్నాడంటే, అయితే ఇంకోటి కూడా కాదంటాడు. ఒకవేళ చర్చి ఎట్లాంటిదంటే కూర్చొని పొద్దున్న ఏం చేసావు, రాత్రి ఏం చేసావు అని పొద్దునుండి గురించి మాట్లాడేది కాదు. కానీ ద చర్చ్ ఈజ్ ద పీపుల్ ఆఫ్ గాడ్. సంఘం అంటే దేవుని యొక్క ప్రజలు, దట్స్ బీన్ కాల్డ్ అవుట్ ఆఫ్ ద వరల్డ్. ప్రపంచం లోకంలో నుండి అంటే లోక పద్ధతుల నుండి వేరు చేయబడి ప్రభు అయిన క్రీస్తు కొరకు వారు సంపూర్ణ సేవ కొరకు నిశ్చయించుకున్న ప్రజలు దేవుని యొక్క సంఘం అండి. ఎంతమంది లోకం నుండి వేరు చేయబడ్డారు? దేవుణ్ణి సేవించడానికే తీర్మానం తీసుకున్న వాళ్ళు. దేవుని ఏం జరిగినా దేవుణ్ణి సేవిద్దామా? సంఘానికి దేవునికి వచ్చామంటే దేవుని సేవించడానికే వచ్చాం. భూమి మీద ఎందుకు బతుకుతున్నాం అంటే దేవుని సేవించడానికే బతుకుతున్నాం. మీ బిడ్డలు దేనికోసం పెంచుతున్నాం అంటే దేవుని సేవించడం కొరకే నీ బిడ్డలు నువ్వు పెంచాలి. ఏది చేసినా దేవుని సేవించడం కొరకు మాత్రమే నువ్వు చేయాలి. ఇప్పుడు ఏమన్నాడంటే ప్రవక్త, ఇప్పుడు ఈ నిజమైన సంఘం అంటే ఎనికపాడు చర్చి, దుర్గాపురం చర్చి, పలానా చర్చి కాదు, కానీ ఇది ఒక అదృశ్యమైన సంఘం. కొంతమంది విశ్వాసులు ఎనికేపాడు కట్ట మీద ఉండొచ్చు, కొంతమంది విశ్వాసులు దుర్గాపురంలో ఉండవచ్చు, కొంతమంది విశ్వాసులు అమెరికాలో ఉండొచ్చు. కానీ ఈ సంఘం అదృశ్యంగా అక్కడక్కడ ఉన్నారు. కానీ ఈ సంఘం ఎట్లాంటిదయ్యా అంటే నిజమైన సత్యానికి స్తంభంలా నిలబడే విశ్వాసులు అండి వీళ్ళు. దేవుడు అలా మనల్ని నిలబెట్టును గాక. అయితే నిజమైన సంఘం ఏదని మనం చెప్తాం? నిజమైన సంఘం అంటే ఎట్లా చెప్తాం? ఏది నిజమైన సంఘమో, ఏది నిజం కాని సంఘమో? ఒకవేళ 100 రూపాయల నోటు, 500 రూపాయల నోటు ఒరిజినల్కి డూప్లికేట్ తేడా చెప్తారా? డబ్బులు ఎందుకు చెప్పరండి, మనం ఊరికే చెప్తాం. ఇలా ఆకాశం ఇలా పైకి కిందకి పెట్టుకుంటాం. ఏమంటే దాంట్లో ఒకరు కనబడాలి కదా, కనబడితే నిజమైన నోటే, కనబడకపోతే మరి నువ్వు దేవుని ఆరాధన స్థలానికి వచ్చినప్పుడు అసలు ఆరాధన స్థలం నిజమైందో కాదో తెలుసుకోవాలి కదా. ప్రవక్త అంటాడు 5 ఖచ్చితమైన గుర్తింపులు ఉన్నాయి. ఎన్ని? 5. ఈ 5 నువ్వు కానీ గుర్తుపెడితే అది నిజమైన దేవుని సంఘమో కాదో చెప్పొచ్చు అంట. మొట్టమొదటిగా నువ్వు వెళ్ళే సువార్త, నువ్వు వెళ్ళే ఆ యొక్క ఆరాధన స్థలంలో కానీ దేవుడి నీ యొక్క ఏంటి కష్టాలన్నిటిని దీవెనగా మార్చబోతున్నాడంటే నువ్వు కొంచెం ఆగాలి అక్కడ. నేను గడిచిన నెలలో ఒక గొప్ప ప్రసంగికుడు వర్తమానాలు విన్నాను. గొప్ప ప్రసంగికుడు అంటే వెంటనే వేరేలా అర్థం చేసుకుంటారు. అది వచ్చినది, అది ఆయన ప్రపంచంలో అనుకున్న గొప్ప ప్రసంగికుడు అనుకున్న వాళ్ళు. ఆయన ఏమంటాడంటే యువర్ సారో విల్ బి టర్న్డ్ ఇన్ టు ద జాయ్ అంటాడు ఆయన. ఫస్ట్ నీ బాధలన్నీ రాత్రికాలం ముందు సంతోషంగా మారిపోతున్నాయి. కానీ దేవుడు అట్ట చెప్పడు. నీ బాధల్లో ఉన్న దేవుడు నీతో నడుస్తూనే ఉంటాడని చెప్తాడు దేవుడు. ఇంకోటి ఏమంటాడంటే ఒకవేళ ఏమైనా కొంచెం అటు ఇటుగా ఉన్నదనుకో నీ బ్రతుకుని సరి చేసుకో అని చెప్తాడు దేవుని వాక్యం. మొట్టమొదటి వాక్యం ఏమి చెప్పాలంటే నిజమైన దేవుని సంఘం రిపెంటెన్స్ చెప్పాలంట. అంటే మారు మనసును కూర్చిన వర్తమానం చెప్పే సంఘమై ఉండాలి. వచ్చినప్పుడు దేవుడు దీవిస్తాడు, ఎలా కాదు. దేవుడు నిన్ను దీవించాలంటే నువ్వు మారు మనసు పొందాలి. నువ్వు ఏ ఆశీర్వాదం దేవుని నువ్వు పొందాలన్నా నీ జీవితంలో ఒక మార్పు అనేది ఉండాలి. రెండవదిగా మీరు ఎంతకాలం వస్తే రండమ్మా, మీరు అలా కొనసాగుతూ ఉండండి అని చెప్పరు. రెండవదిగా నువ్వు కేవలం వస్తే సరిపోదు, ఖచ్చితంగా నువ్వు నీటి చేత కడగబడాలా. ఖచ్చితంగా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నువ్వు నీటి బాప్తిజం తీసుకుంటే మాత్రమే దేవుని సన్నిధికి వెళ్తావని చెప్పే సంఘమై ఉండండి. మొట్టమొదటి ఏంటండి? మారు మనసు గురించి చెప్పాలి. రెండవది వాటర్ బ్యాప్టిజం, నీటి బాప్తిజం గురించి ఏది పడితే అది కాదు కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో. మూడవది బ్యాప్టిజం ఆఫ్ ద హోలీ గోస్ట్, పరిశుద్ధాత్మ బాప్తిజం గురించి నేను హెచ్చరిక చేసే సంఘమై ఉండాలి. మీకు దారి చూపగలిగిన సంఘమై ఉండాలి. నీకు మార్గాన్ని చూపగలిగిన సంఘమై ఉండాలి. దేవుని వాక్యంలో నువ్వు ఏ స్థలంలో ఉన్నావో, ఎంత దూరంలో ఉన్నావో, ఏది నువ్వు చెయ్యాలో ఏది చేయకూడదో పరిశుద్ధాత్మ బాప్తిజం కొరకు నేను నడిపించే సంఘమై ఉండాలి. ఎంతమందికి అర్థమైనదండి? మొట్టమొదట మారు మనసు, రెండవది నీటి బాప్తిజము, మూడవది పరిశుద్ధాత్మ బాప్తిజము, నాలుగవది అమ్మ మీరు రండి దేవుడు మన అక్కర్లన్నీ తీరుస్తాడు, కానీ మీకు ఏమైనా వ్యాధులు ఉన్నాయంటే మాత్రం హాస్పిటల్కి వెళ్ళండి అలా చెప్పదు. చాలా సంఘాలు ఉన్నాయి ఈరోజు చెప్పేవి దేవుని యొక్క అద్భుతాలు నమ్మవు.
కానీ నీ సజీవమైన దేవుని సంఘం ఏం చెప్పుద్దంటే ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. ఆయన అప్పుడు అద్భుతాలు చేస్తాయి, ఇప్పుడు కూడా చేయాలి. ఆయన అప్పుడు స్వస్థపరుస్తాయి, ఇప్పుడు స్వస్థపరచాలి. ఆయన సమాధిలో లేడు కానీ సమాధిని జయించి తిరిగి లేచాడు కనుక పునరుత్థాన శక్తితో సంఘం మధ్యలోకి ఆయన తన్ను తాను ప్రత్యక్షపరుచుకుంటూనే ఉంటాడని సంఘం చెప్పుండాలని. మొట్టమొదటిగా మారు మనసు, రెండవదిగా నీటి బాప్తిసం, మూడవదిగా పరిశుద్ధాత్మ బాప్తిసం గురించి హెచ్చరిక చేసే సంఘమై ఉండాలి. నాలుగవదిగా స్వస్థతల గురించి దైవిక స్వస్థతని నమ్మే సంఘమై ఉండాలి. 5 సంపూర్ణమైన రక్షణ నీకు చూపించే సంఘమై ఉండాలి. దేవుడు దయ చూపించిన గాక. ఎంతమంది ఇష్టపడుతున్నారు దాన్ని? ఎంతమందికి నమ్ముకున్నదండి? ప్రభువు నేను సమ్మంగా నిలబడగలనయ్యా, నా కుటుంబంలో స్తంభంగా నిలబెట్టండి అయ్యా, నా బిడ్డల చిన్నలా ఉండొచ్చు, వాళ్ళ ముందు ఒక స్తంభంగా నేను నిలబడాలి, వాళ్ళకి మార్గాన్ని చూపేవాడుగా నేను నిలబడాలి. ఒకవేళ నా పెద్దవారు ఒకవేళ వాక్యం తెలియని స్థితిలో ఉన్నా సరే వాళ్ళ ముందు కూడా నేను ఒక స్తంభంగా నిలబడి వారిని నిలబెడతా ఉండాలి ప్రభు. 2 కుటుంబంలో స్తంభాలు బాగానే, మరి సంఘంలో వద్దా? సంఘంలో కూడా స్తంభాలుగా దేవుడు మనం నిలబెట్టిన గాక. 3వది సత్యానికే స్తంభంగా దేవుడు సజీవమైన దేవుని సంఘాన్ని నిలబెట్టిన గాక. ఎంతమందికి అర్థమైనదండి? అయ్యా నేను ఏంటో నా పడిపోతాను అనిపిస్తుంది, నాకు అనిపిస్తుంది అంటే నువ్వు ఖచ్చితంగా పడిపోతావు. నాకేంటో లోపల నాకు ఓడిపోతాను నువ్వు ఖచ్చితంగా ఓడిపోతావు. కానీ నువ్వు కానీ వాక్యం ప్రకారం నమ్మావు అనుకో, ఏం జరిగినా సరే దేవుడు నన్ను సరిదిద్దుతాడు కానీ నన్ను వదిలిపెట్టాడయ్యా. గ్రంథంలో నా పేరున్నదాని కానీ నువ్వు నమ్మితే. కారణం ఏంటంటే మనం చాలాసార్లు వింటాం కదా, ఇప్పుడు మనం ఆన్లైన్లో బుక్ చేస్తాం, ఏదైనా ఆన్లైన్లో బుక్ చేయగానే వెంటనే అది వచ్చేదాకో మనకు నిద్ర పట్టదు. అది వచ్చేదా 10 సార్లు చూస్తాం ట్రాకింగ్లో, ఇది వచ్చేస్తుంది, ఎక్కడ వచ్చేస్తుంది, నువ్వు నిద్రపో, వాడిని నిద్రపో, నువ్వు వాళ్ళకి ఫోన్ చేసి ఎక్కడ దాకా వచ్చింది, వస్తుందమ్మా ఎక్కడ వస్తుందమ్మా. కానీ ఎప్పుడైతే నీకు తీసుకొచ్చి ఆ పార్సిల్ నీ చేతిలో పెడతాడో, పెట్టంగానే ఇప్పుడు ఇంకోటి ఓపెన్ డెలివరీ అడుగుతారు. అంటే నువ్వు బాక్స్ ఇచ్చి వెళ్ళిపోతావు, బాక్స్లో ఏముందో మాకేం తెలుసు అని. ఓపెన్ చేయి అంటే సరే మీ ముందే ఓపెన్ చేసాడు. ఎప్పుడైతే అలా ఓపెన్ చేయగానే అని శబ్దం వస్తుంది అనుకో, చూస్తున్నావు ఏంటి అని శబ్దం అవుతుంది, నేను బుక్ చేసిన ఒకటి సౌండ్ వస్తుందంటే 2 నాలుకలు అలా బయటకు వస్తున్నాయి. ఏంటిది అది అనగానే ఒకసారి నువ్వు ఆశ్చర్యపోతావు. పాముని తీసుకొచ్చావా? తీసుకుంటావు వెంటనే. అదే ఒకవేళ అప్పుడు ఆయన ఏమంటాడంటే, ఇప్పుడు నువ్వు ఆయన కంగారు పెడతావు కదా, ఆయన ఏమంటాడంటే ఏదో ఒకటి మీరు తీసేసుకోండి, మీరు సైన్ చేసేస్తే నేను ఇంకో డెలివరీకి వెళ్తాను, నాకు వద్దే బాబు పావులు నువ్వు తీసేసుకోండి అంటాడు. నువ్వేమంటావు వచ్చేదాకా రాని అంటావు, వచ్చిన తర్వాత ఏమంటావు నాకు వద్దు వద్దంటే, వాళ్ళు ఏమంటారు తీసుకుంటాడు. నువ్వు వెంటనే తీసుకుంటావా? తీసుకో. వెంటనే ఏమంటావు అసలు ఎలా కనపడుతున్నా, నీకు కుదిరితే కట్టంతా పిలుచుకొచ్చేస్తావు. పాముని తీసుకొచ్చి నా ముందు నిలబెట్టి పాముని తీసుకోమంటున్నాడు అని సైన్ చేస్తావా? చెయ్యవు. కానీ అదే నీ హృదయంలో అదే మెల్లగా సాతాను గుసగుసలాడి వాడే అబద్ధపు కార్యాన్ని హృదయంలో చెప్పాడానికి ఏమనంటే నువ్వు నిలబడవు కేవలం అంతే అనగానే. కానీ ఇప్పుడు మాటికి సంఘాన్ని పిలవు, ఏమనంటే బలహీనంగా ఉన్నాను దయచేసి నా కోసం ప్రార్థించండి. కానీ లోపల వాడితో మంతనాలు జరుపుతామంట. ఏమనంటే స్లోగా, అవును నాకు కూడా అట్లాగే అనిపిస్తుంది, నాకు కూడా. కానీ నువ్వు ఏది ఒప్పుకుంటే దేవుడు దాన్నే స్థిరపరుస్తాడు ఆయన. నువ్వు కానీ ఎప్పుడైతే సాతాను నువ్వు పడిపోతావు అంటే నువ్వేమన్నానంటే, ఓ సాతానా నేను పడే ప్రసక్తే లేదు, కానీ దేవుడు ఇనుప స్తంభంలాగా పునాదిలో నుండి నన్ను లేవనెత్తాడు కనుక ఏమి జరిగినా నేను నిలబడే తీరుతాను. సాతానా వాడికైనా చెడు ఆలోచన ఇచ్చాడు, వెంటనే ఆమెను చెప్పకదాన్ని, వెంటనే సాతానా నా వెనక్కి పొమ్ము. సత్యానికి స్తంభంగా, కుటుంబంలో స్తంభంగా, సంఘానికి స్తంభంగా దేవుడు మనం నిలబెట్టును గాక. దయచేసి లేచి నిలబెడతాం. నిత్య జీవం పొందాను, నీతిమంతులౌటకు నిత్య జీవం పొందాను, నీతిమంతులౌటకు జీవమిచ్చు ఫలముగా సిలువలో వేలాడితివే, జీవమిచ్చు ఫలముగా సిలువలో వేలాడితివే. అప్పగించితినయ్యా నిన్నే నా కొరాకినా, లోక రక్షకుడా
ఉన్నత బలిగాను శుద్ధీకరించితివే సొంత జనముగాను శుద్ధీకరించితివే సొంత జనముగాను నాలోనికి వచ్చితివే జీవింప నీ కొరకే నాలోనికి వచ్చితివే జీవింప నీ కొరకే అప్పగించితినయ్యా నిన్నే నా కొరకెలా లోకరక్షకుడా ఉన్నత బలిగాను అప్పగించితినయ్యా నిన్నే నా కొరకెలా లోకరక్షకుడా ఉన్నత బలిగాను ఉన్నత బలిగాను ఉన్నత బలిగాను. ప్రార్థన చేసుకుందాం. ఓ ప్రియమైన మా పరలోకపు తండ్రి, ఎంత దయగలిగిన దేవుడవు, ఎంత జాలి కలిగిన వాడవు మా తండ్రి. నాయన కేవలం నీవు మా ప్రభువా, మా తండ్రి ప్రకటన గ్రంథములో మాత్రమే కాదు, మా తండ్రి ఇర్మియా దగ్గర మాత్రమే కాదు, ఓ ప్రభువా మిమ్మల్ని ఆరాధన చేయడానికి ఆ సొలొమోను చేత కట్టబడిన ఆ మందిరము దగ్గరికి ప్రభువా ఎందరైతే వారు వస్తూ ఉన్నారో వారందరూ చూడడానికి నాయన ఓ ప్రభువా ఆ స్థలంలో 2 స్తంభాలను నిలబెట్టమని చెప్పిన వాడవు నీవే. యాకీను అనబడ్డ స్తంభమును, బోయాజు అనబడిన స్తంభమును, 2 బలమైనటువంటి ఇత్తడి స్తంభాలను మందిరములోనికి వచ్చే వారందరూ చూచున్నట్లుగా ప్రభువా అక్కడ నిర్మాణం చేసి నిలబెట్టిన వాడవు నీవే. ఎందరైతే మిమ్మల్ని ఆరాధిస్తున్నారో ఓ ప్రభువా వారిని స్థాపించే దేవుడవు నీవు. ఎందరైతే మిమ్మల్ని ఆరాధన చేస్తున్నారో, యథార్థమైన ఆరాధన కలిగి ఉన్నారో వారిని మీ యందు బలపరుస్తున్న వాడవు నీవు. వేరే ఎవరి యందో నీవు బలపరచట్లేదు కానీ మీ యందే వారిని బలపరిచి ప్రభువా వారిని మా ప్రభువా మీ రాజ్యం నిమిత్తమే ఆయన దీవిస్తున్న వాడవు నీవే. ఆ స్తంభములైనా పడగొట్టబడ్డవి కానీ క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన వాడు ఎన్నడూ పడగొట్టబడడు అని, అతడు జయించేవానిగా ఉంటాడు అని నేర్పుచున్న వాడవు నీవే. నీ వర్తమానం మాకు నేర్పుచున్న విధానమును బట్టి, తీరును బట్టి నీకే స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇప్పటి వరకు మీరు మా గూర్చి ఏం మాట్లాడాలని ఆలోచన కలిగి ఉండి జయించుడును గూర్చి మాట్లాడి ఉన్నావు. ప్రతిరోజు జయించేవారిగా, ప్రతి గడియ జయించేవారిగా, ప్రతి నిమిషం జయించేవారిగా, సాతాను యొక్క ఉచ్చులలో పడిపోకుండా మా తండ్రి స్థిరమైన వారిగా ఉండునట్లుగా మేము ఆ కార్యములను జ్ఞాపకము చేసుకొనుచున్నాం. ఓ తండ్రి ఆ ఇత్తడి స్తంభములను జ్ఞాపకము చేసుకొనుచున్నాం. ఆ ఇత్తడి స్తంభములైన వారు బద్దలు కొట్టి ఉన్నారు కానీ క్రీస్తు యేసునందు నిలబడిన వాడిని నువ్వెన్నడూ కూడా ప్రభువా విడిచిపెట్టే దేవుడవే కాదు. ఓ తండ్రి మీ ద్వారానే జయించగలం, మీ ద్వారానే మేము బలపరచగలం, మీ ద్వారానే మేము దీవించబడగలం, మీ ద్వారానే మేము కట్టబడగలం, మీ ద్వారానే మేము మేలు పొందగలం, మీ ద్వారానే నాయన నీవు లేకుండా దేనిని మేము పొందజాలం. ఓ పరిశుద్ధుడా మీ యందే మా యొక్క నమ్మికలను, మా యొక్క విశ్వాసమును, మా యొక్క సద్గుణమును, మా యొక్క జ్ఞానమును, మా యొక్క ఆశానిగ్రహమును, మా యొక్క సహనమును, మా యొక్క దైవభక్తిని, మా యొక్క సహోదర ప్రేమను
పరిపూర్ణమైనటువంటి ప్రేమను ఎల్లప్పుడూ హత్తుకునేవారిగా కరుణించుము, కరుణించుము. దేవా దయచూపము, దేవా దయచూపము. పరిశుద్ధుడైన తండ్రి, మరి ఈ సమయం వరకు ప్రభువా బన్నీ లేఖనాల్లో వేటినైతే మేము విని ఉన్నామో, మరి చుట్టూ చీకటితో ఉండి ఉన్నదనైనా ఎక్కడ సత్యము అనేది ప్రభువా కనుమరుగైపోవచ్చు ఉండి ఉండగానైనా ఈ చివరి కాలంలో చిన్న మందుగా మీరు మమ్మల్ని తండ్రి ఏర్పరచుకున్నందుకు నీకు వందనాలయ్యా. మా జీవితాంతము వరకు నువ్వు ప్రభువా ఈ సత్యముతో నిలబడడానికి దయ చూపించండి. నిజమైన సత్యమునకు నిజమైన స్తంభముల వలె ఉండడానికి ప్రభు కేవలం మమ్మునే కాదు కానీ తండ్రి మా సంఘమును నిలబెట్టమని అడుగుచూ ఉండినామయ్యా. మాలో ఎవరికి నీ వెనుతిరగవలన ఆశ లేకుండానట్లుగానైనా ఉప్పు స్తంభం వెనుకకు తిరుగుచున్నది కానీ తండ్రి అగ్ని స్తంభం ముందుకే నడుపుచూ ఉండినది కనుక ఏమి జరిగినా ముందుకే మేము వెళ్ళడానికి ప్రభు అగ్ని స్తంభం మాలో నివసించుచూ ఉండి ఉన్నది కనుక మేము అగ్ని వలె ఉండడానికి దయ చూపించండి తండ్రి. దయచేసి మీ కనికరాన్ని చూపించండి అయ్యా. మరి అనేక లేఖనాలు మేము చదివి ఉండగా ప్రభు చదువుబడి ఈ కొద్ది లేఖనముల విషయంలోనూ తండ్రి మేము ధ్యానించినంత వరకు దయచేసి ఆ లేఖనాలు మాకు ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉండినట్లు దయ చూపండి అయ్యా. శ్రమ రాదు అని నువ్వు చెప్పలేదు కానీ ఇర్మియాతో శ్రమ కలుగును కానీ భయపడవద్దు అని నువ్వు చెప్పుచూ ఉండినావు. నిజమేనైనా వ్యాధి లేని వారు ఎవరూ లేము కానీ తండ్రి ఈ స్థలంలో మాకు మీద వ్యాధి దాడి చేయవచ్చును కానీ మా హృదయంలో ఒక నమ్మిక ఉండి ఉన్నది అయ్యా. మాకు వ్యాధి ఉన్నమాట ఎంత నిజమో ఆ వ్యాధిలో కూడా నువ్వు మాకు తోడుగా ఉన్నమాటనైనా అది అంతే నిజమై ఉండినది కనుక నువ్వు నేటికి యెహోవా రాఫావే అయి ఉండినావు కనుక దయచేసి తండ్రి మరి ఇనుప స్తంభాల వలె మేము ఉండడానికినైనా సాతాను మాతో యుద్ధము చేయవాలని కోరినప్పుడు తండ్రి వాడే తిరిగి దెబ్బ తగులునట్లుగాను ప్రభువా కానీ మేము కదల్చబడని వారి వలె ఉండడానికినైనా మా పునాది ఇప్పుడు కాదు కానీ తండ్రి జగత్తు పునాది వేయబడక మునుపు నుండేనైనా అక్కడనే మా పునాది ఉండి ఉన్నది కనుక దయచేసి కదల్చబడిన జీవితాలు మాకు దయచేయండి. సంఘములో ఒక మంచి సాక్ష్యము దయచేయండి అయ్యా. ఊరికే కదిలిపోయేవారిగా కాకుండానట్లుగానైనా స్తంభముల వంటి సాక్ష్యాలు మాకు దయచేయండి అయ్యా. ఊరికేనైనా కలవరపడేవారిగా ఉండకుండానట్లుగా తండ్రి ఇతరులకు మాదిరికరంగా ఉండినట్లు దయ చూపించండి ప్రభు. మరి విన్న కొద్ది లేఖనాలు తండ్రి దయచేసి వెళ్ళునప్పుడు మేము జ్ఞాపకం ఉంచుకోగలిగినట్లు దయ చూపించండి. తిరిగిన బిడ్డలు తిరిగి ప్రయాణం చేయొచ్చు ఉండి ఉండగా మార్గమధ్యలో ఎక్కడ ఆపద ఉన్నా తొలగించండి అయ్యా. ఏ స్థలంలో ప్రభు ఏ ఆపద మరి పొంచి ఉండినప్పటికీ తండ్రి మరి నీ దేవదూతలకు ఆపదల నాడే కాదు కానీ తండ్రి నేడు కూడా అంతే శక్తివంతంగా మా మధ్యలో ఉండి ఉన్నది. అందుని బట్టి నీ కృతజ్ఞతలు మేము చెల్లిస్తూ ఉండి ఉన్నాం. మరలా తిరిగి మేమందరము చేరి మరి సమాజంగా కూడి ప్రార్థించినంత వరకు మీ క్షేమాన్ని మీ ఆరోగ్యాన్ని మాకు ఎల్లప్పుడూ దయచేయండి అయ్యా. మరి ఈ స్థలంలో బలహీనులుగా ఉన్నవారి తండ్రి బలహీనులుగా వెళ్ళకుండానట్లుగానైనా బలము చేత నింపమని అడుగుచూ ఉండినామయ్యా. రోగగ్రస్తులుగా వెళ్ళకుండానట్లుగానైనా ఆరోగ్యంతో నింపమని అడుగుచూ ఉండినామయ్యా. బలహీనపడిన స్థితిలో కానీ తండ్రి వెనుకజారిన స్థితిలో కానీ ప్రభు రాజీ పడే స్థితిలో కానీ ఉండకుండానట్లుగానైనా ఇర్మియా ఏ విధంగా అంటూ ఉండినో ప్రభు అదే విధమైన ఉద్దేశాన్ని మాకును మీరు దయచేయమని ఈ సమస్త ప్రార్థనలు ఇప్పటి వరకు మీరు తోడుగా ఉండి ప్రభు మీరు ఇచ్చిన నడిపింపుని బట్టి నీ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ మనవులన్నీ తండ్రి ఇప్పటి వరకు జరిగిన ప్రార్థన అంతటిని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ సమస్త ఘనత మీకు అర్పిస్తూ ఈ ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకున్నాం తండ్రి. ప్రభువైన యేసుక్రీస్తునందు స్థిరపరచబడి ప్రభువైన యేసుక్రీస్తునందు బలపరచబడినట్లు దేవుడు దీవించునుగాక. God bless you. God bless you.